గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం కాస్త డిలే, ఒక 10 minutes డిలే అయింది కాబట్టి మనం 11:40 వరకు తీసుకుందామండి క్లాస్. ఎందుకంటే ఏదైతే టైం మనం అలొకేట్ చేయాలనుకున్నామో ఈచ్ క్లాస్కి ఆ టైం అనేది మనం పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ 10 minutes లేట్ అయితే 10 minutes మనం ఫార్వర్డ్ తీసుకెళ్ళచ్చు టైం. కాబట్టి మనం 11:40 వరకు ఈరోజు చెప్పుకుందాం. సో మనం ఎకానమీలో భాగంగా లాస్ట్ క్లాస్లో పేమెంట్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి చూసాం. నచికేత్ మోర్ ఇచ్చిన కమిటీ రికమెండేషన్గా ఫామ్ అయినాయి. నచికేత్ మోర్ కమిటీ నియమించింది ఆర్బీఐ, దేనికోసము అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. సో నచికేత్ మోర్ ముఖ్యంగా 6 విషయాల గురించి చెప్పింది అని మనం చూసుకున్నాం. 6 విషయాల్లో రెండో విషయమే మనకి బ్యాంకులు అనేవి అందుబాటులో ఉండాలి అని సూచించడంలో భాగంగా పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ అనే 2 టాపిక్స్ చూసాం. అయితే ఎగ్జామినేషన్స్లో పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్కి సంబంధించి ట్యాగ్ లైన్స్, హెడ్ క్వార్టర్స్ అనేవి అడుగుతున్నాడు చాలాసార్లు. ప్లస్ ఇది రీసెంట్ ఫినామినన్, రీసెంట్గా ఏర్పడినవి కాబట్టి మనకి మేబీ చాలా టెక్స్ట్ బుక్స్లో ఉండకపోవచ్చు ఇన్ఫర్మేషన్. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుందాము. సో మనం ప్రెజెంట్ క్లాస్ అయితే పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ మరియు వాటి యొక్క ట్యాగ్ లైన్స్తో స్టార్ట్ చేసుకుందాం క్లాస్ని. సో లెటెస్ట్ స్టార్ట్ ది క్లాస్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, లెటెస్ట్ స్టార్ట్ ది క్లాస్. ఆ 6 రికమెండేషన్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన 6 రికమెండేషన్స్, అందులో భాగంగా సెకండ్ రికమెండేషన్ అనమాట మనము ఇప్పుడు అందులో భాగంగా బిట్ బ్యాంక్ అప్డేట్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ మన స్కెడ్యూల్ టైట్ ఉందండి. మనకి యాక్చువల్లీ ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్, వీకెండ్స్ అయితే మనకి దాదాపుగా 4 క్లాసెస్ ఉంటున్నాయి. బిట్ బ్యాంక్కి ఏంటంటే ఆ స్లైడ్స్కి, వాటి పీడిఎఫ్స్కి, వాటి క్వశ్చన్స్కి, వాటి తెలుగు ట్రాన్స్లేషన్స్కి అవన్నీ ఫ్రేమ్ చేసి అవన్నీ ఒక వీడియో రూపంలో తీయడానికి అరౌండ్ ఒక 50 క్వశ్చన్స్కి మనకి మోర్ దాన్ ఒక 6 to 7 hours అవుతుందండి. 50 క్వశ్చన్స్ చేయడానికి, అంటే ఇవన్నీ చేయడానికి. కాబట్టి ఇప్పుడు టైం బాగా షార్టేజ్ ఉంది. మొత్తం అంటే ఎవ్రీథింగ్, అంటే ఆ బిట్స్ చేయడం, ట్రాన్స్లేట్ చేయడం అవన్నీ నేనే చేయాల్సి వస్తుంది. సో టైం అవైలబుల్ ఇప్పుడు లేకపోవడం వల్ల బిట్స్ అయితే టెంపరీగా స్టాప్ అవుతున్నాయండి. ఎందుకంటే మనకి సిలబస్ కంప్లీట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో బిట్స్ మీకు ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ వేరే సబ్జెక్ట్స్, స్టాటిక్, జీకే, కెమిస్ట్రీ అవైతే మీకు అప్డేట్స్ వస్తుంటాయండి. కాబట్టి ప్రెజెంట్ అయితే బిట్ బ్యాంక్ మనకి అవైలబుల్, కొన్ని సబ్జెక్ట్స్ ఉండవండి. అంటే రెగ్యులర్గా టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ ఎవ్రీడే రావడం అనేది బిట్ బ్యాంక్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉండదు. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ మనం వేటి గురించి మాట్లాడుకుందాం, పేమెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం, స్మాల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. స్మాల్ బ్యాంక్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మరియు ట్యాగ్ లైన్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా క్విజ్లో మనం చూసేసరికి కొన్ని క్వశ్చన్స్ అయితే పర్టికులర్గా పేమెంట్ బ్యాంక్, స్మాల్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ట్యాగ్ లైన్స్ ఏంటి అట్లాంటివి అడగడం జరిగింది. అందుకనే మనము వీటి గురించి చూద్దాము. ప్లస్ ఇవి లేటెస్ట్ కాబట్టి జనరల్గా చాలా స్టాండర్డ్ బుక్స్లో ఉండకపోవచ్చు ఇన్ఫర్మేషన్, అందుకనే మనకి ఇవి చూసుకుంటే బెటర్ అనమాట. సో క్యాపిటల్ స్మాల్ బ్యాంక్స్ వచ్చేసరికి మన భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి స్మాల్ బ్యాంక్ ఏదండి? చిన్న బ్యాంక్, మొట్టమొదటి చిన్న బ్యాంక్ ఏది మన భారతదేశంలో ఏర్పడింది? ఆల్రెడీ మనం అనుకున్నాం, స్టాండర్డ్ బిట్ అది. ది ఫస్ట్ స్మాల్ బ్యాంక్ దట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా అని. సో స్టార్ట్ చేద్దామండి. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనం అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నారు. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట ఫస్ట్ స్మాల్ బ్యాంక్ ఇది ఇండియాలో. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనం ఏమని చెప్పుకున్నాము అంటే పంజాబ్లోని జలంధర్ అని చెప్పుకున్నాం. సో జలంధర్ రాసేసుకోండి, ఇవి జలంధర్, పంజాబ్. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ మనం చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవాలండి, ట్యాగ్ లైన్స్ తప్పదు ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో కాబట్టి. విశ్వాస్ సే వికాస్ తక్, విశ్వాస్ సే వికాస్ తక్, విశ్వాస్ సే వికాస్ తక్ అనమాట దీని ట్యాగ్ లైన్. సో
సో నమ్మకం నుంచి ఎంపవర్మెంట్ వరకు అన్నట్టు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అనగానే విశ్వాస వికాస్ తక్ జలంధర్ ఎట్లా గుర్తుంటుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏయూ గురించి మాట్లాడుకుందాం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇది మనకి రాజస్థాన్లోని జైపూర్ అండి, జైపూర్ ఇన్ రాజస్థాన్. మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే చలో ఆగే బడే, చలో ఆగే బడే. సో దిస్ ఇస్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి కేరళ అనమాట, తిసూర్ కేరళ. జాయ్ ఆఫ్ బ్యాంకింగ్, జాయ్ ఆఫ్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఫోర్త్ స్మాల్ బ్యాంక్ ఏంటి అంటే మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనకి ఉజ్జీవన్ వచ్చేసరికి బెంగళూరు అండి, బెంగళూరు కర్ణాటక. అండ్ ది ట్యాగ్ లైన్ ఇస్ వి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వి బిలీవ్ ఇన్ యువర్ బిలీఫ్ అనమాట. వి బిలీవ్ ఇన్ యువర్ బిలీఫ్, మీ నమ్మకం పైన మాకు విశ్వాసం, మాకు నమ్మకం అని. వి బిలీవ్ ఇన్ యువర్ బిలీఫ్, మీ నమ్మకం పైన మా నమ్మకం అని. అది ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా ఆల్రెడీ లాస్ట్ క్విజ్లో ఈ క్వశ్చన్ చూసాము. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనకి గౌహతి ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అండ్ ది ట్యాగ్ లైన్ ఫర్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈస్ యువర్ డోర్ స్టెప్ బ్యాంకర్. And sixth one, Jan Small Finance Bank. Jan Small Finance Bank. SFB అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెంగళూరు ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. And the tagline is लिखो अपनी कहानी. తర్వాత ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఈస్ బెంగళూరు అండ్ ది ట్యాగ్ లైన్ ఈస్ ఏ న్యూ ఎరా ఇన్ స్మార్ట్ బ్యాంకింగ్ బిగిన్స్. ఏ న్యూ ఎరా ఇన్ స్మార్ట్ బ్యాంకింగ్ బిగిన్స్. నెక్స్ట్ Utkarsh Small Finance Bank. Headquarters is located in Varanasi, the state of UP. And the tagline is आपकी उम्मीद का खाता. आपकी उम्मीद का खाता. నెక్స్ట్ నైన్త్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నావీ ముంబై ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ట్యాగ్లైన్ ఇస్ ఎ బ్యాంక్ ఆఫ్ స్మైల్స్. Next, Equitas Small Finance Bank. Headquarters Chennai, Equitas Chennai. The tagline is it's fun banking. సో ఇవండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మరియు
వాటి యొక్క ట్యాగ్ లైన్స్. సో మనం ఈఎస్ఏఎఫ్ మొన్న చెన్నై అనుకున్నాము అంటున్నారు నాగరాజు గారు. ఈఎస్ఏఎఫ్ మొన్న చెన్నై అనుకున్నామండి. ఈఎస్ఏఎఫ్ జనరల్గా మనకి కేరళ త్రిశూర్లో ఉంటుందండి. ఒకవేళ మొన్న చెన్నై అట్లా అనుకున్నామంటే మేబీ ఆ కరెక్షన్ చేయండి. యా పార్థసారథి గారు థ్యాంక్స్ అండి. కాంట్రిబ్యూషన్ ఛానల్కి ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, ఇది మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం పేమెంట్ బ్యాంక్స్ గురించి చూద్దాం. పేమెంట్ బ్యాంక్స్ పరంగా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి యొక్క ట్యాగ్ లైన్స్ ఏంటి అనే టాపిక్ చూద్దాం. ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మరి లాస్ట్ టైం క్విజ్లో చూసాం మనం, కాబట్టి మరి అడుగుతున్నాడు ప్రశ్నలు. మన ఎయిమ్ ఎప్పుడు ఏంటి, ఎగ్జామ్లో ప్రశ్నలు ఎటువంటివి అడుగుతున్నాడో అటువంటివి చూసి అటువంటివి గుర్తుపెట్టుకొని అటువంటివి రాయాలి. కాబట్టి అటువంటివే చదవాలండి. మరి ఆబ్వియస్లీ చదవాలంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడా అనేదే పాయింట్. అడుగుతున్నాడు కాబట్టి చదవాలంతే, సింపుల్. అవునండి, బిగ్ బ్యాంక్స్కి కూడా ఉంటాయి తేజ గారు. బిగ్ బ్యాంక్స్కి ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్కి మనం ఆల్రెడీ చూసాం ట్యాగ్ లైన్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వాటివి ఆల్రెడీ మనం బ్యాంకింగ్ క్లాస్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ పెద్ద బ్యాంక్స్ కూడా ట్యాగ్ లైన్స్ కంప్లీట్ అయిపోయింది. మేబీ మీరు మిస్ అయ్యి ఉంటారేమో తేజ గారు ఆ క్లాస్. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ కూడా బ్యాంకింగ్లో కవర్ చేస్తే మీకు కవర్ అయిపోతాయండి ఆ పాయింట్స్. నెక్స్ట్ మనం పేమెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. పేమెంట్ బ్యాంక్స్ వచ్చేసరికి ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ పేమెంట్ బ్యాంక్. ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ అని కూడా అంటారు బుక్స్లో. ఎందుకంటే భారతీయ సపరేట్ కంపెనీ, ఎయిర్టెల్ సపరేట్ కంపెనీ, ఇద్దరు అమాల్గమేషన్ అనమాట అది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. సో వాట్స్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్? ట్యాగ్ లైన్ ఏంటి అంటే, ఈ బ్యాంక్స్ చిన్నవి కానీ ట్యాగ్ లైన్స్ పెద్దగా ఉన్నాయి పేమెంట్ బ్యాంక్స్వి. బ్యాంకింగ్ ఈస్ నౌ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గురించి. నెక్స్ట్ ఫినో పేమెంట్ బ్యాంక్. ఫినో పేమెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబై అండి. ఫినో పేమెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. అండ్ ఫినో ట్యాగ్ లైన్ ఏంటి అంటే, కాదర్ ఆప్కి మెహనత్ కి. కాదర్ ఆప్కి మెహనత్ కి అంటే పవర్ ఈజ్ ఇన్ యువర్ స్ట్రగుల్ అండి. మీ స్ట్రగుల్లో పవర్ ఉంది, పవర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఐపీపీబీ వాళ్ళు కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఏంటి అంటే, ఆప్కా బ్యాంక్ ఆప్కా ద్వార్. మీ ద్వారానే మీ బ్యాంకు అన్నట్టు. సో ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్. ఫోర్త్ పేమెంట్ బ్యాంక్ జియో పేమెంట్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ ముంబై. ట్యాగ్ లైన్ యువర్ ఎవ్రీడే బ్యాంక్. ఫిఫ్త్ Paytm Payment Bank. Headquarters is in Noida. And the caption is Simplifying Payments for India.
నెక్స్ట్ ఆదిత్య బిర్లా తీసేశారు, సో అక్కర్లేదు, లేకపోతే రాసుకోండి ఒకసారి. ఆదిత్య బిర్లా వాళ్ళ సర్వీస్ని డిస్కంటిన్యూ చేసేసారు పేమెంట్ బ్యాంక్స్కి అయితే. ఏమో మేబీ కరెంట్లో అది డిస్కంటిన్యూ చేశాడు కాబట్టి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లాగా అడగచ్చు, వీటిపైన అడుగుతాడు కాబట్టి బెటర్ ఒక పాయింట్ పెట్టుకుందాం. ఏం పోయింది. ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్. ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ ముంబై హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ గెట్ టు నో అస్ బెటర్ ట్యాగ్ లైన్. గెట్ టు నో అస్ బెటర్. 7th NSDL పేమెంట్ బ్యాంక్. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అండి ఫుల్ ఫామ్ NSDL అంటే. సో NSDL పేమెంట్ బ్యాంక్. NSDL పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై. అండ్ క్యాప్షన్ ఏంటి, ట్యాగ్లైన్ ఏంటి అంటే టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ రీచ్. సో ఇవండి మనకి పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి. కాబట్టి నెక్స్ట్ మనం కొత్త టాపిక్కి అంటే న్యూ టాపిక్ అంటే ఏదైతే మనకి నచికేత్ మూర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో ఉన్నాయో తర్వాత పెద్దగా మనకి మోస్ట్లీ ఏమి ఉండవు అని అతను చెప్పిన వాటిలో ఈ రెండు ఉంటాయి. తర్వాత ఓన్లీ హెడ్డింగ్స్ టైప్ చూసుకుంటాం. ఆ తర్వాత కొత్త టాపిక్కి మనం వెళ్తాం, అంటే బ్యాంకింగ్లోనే కొత్త టాపిక్కి మనం వెళ్తాం. నెక్స్ట్ NSDL ఫుల్ ఫామ్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. తేజో మిస్మి గారు, సార్ కొన్ని యాప్స్ లోన్స్ ఇస్తున్నారు, అవి ఏంటి సార్ మరి అని. కొన్ని యాప్స్ అంటే మనకి మ్యాక్సిమం పేటిఎం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కొంత అవుట్ స్టాండింగ్ లోన్ అని. ఓలా మనీ వారు పోస్ట్ పెయిడ్ అనేది ఇస్తున్నారు. అవి లోన్స్ కింద రావండి, వాళ్ళు ఇచ్చేవి లోన్స్ కాదనమాట. దట్స్ నోన్ యాజ్ పోస్ట్ పెయిడ్ అనమాట. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ అంటారు. అంటే ఎక్కువ అమౌంట్ ఉండదు. ఓలా మనీ చూసుకున్నట్లయితే ఒక 500 ఎంతో, పేటిఎం చూసుకున్నట్లయితే ఐ థింక్ 1200 వరకు ఇస్తున్నారు. సో ఇవి మనకి లోన్స్ కింద పరిగణించరు. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ అనమాట. అంటే మీరు కొంత సర్వీస్ని యూటిలైజ్ చేసుకొని, మీరు కూడా కేవైసీ కస్టమర్ కాబట్టి వాళ్ళ దగ్గర మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఇట్లాగ అట్రాక్ట్ చేస్తే మీరు ఆ సేవలను యూటిలైజ్ చేసుకుంటారు, వాటి వల్ల ఇది ఇవ్వడం జరుగుతుంది. సో లోన్స్ కింద కాదండి, దట్స్ పోస్ట్ పెయిడ్ అనమాట. నెక్స్ట్ IPPB అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. సాయి కిషోర్ గారు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ వాళ్ళది, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్. ఓకే, మనము లాస్ట్ క్లాస్లో ఏమని చూసుకున్నాము, నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన సూచనల్లో 6 సూచనలు చేశాడు నచికేత్ మోర్ అనుకున్నాం. అందులో ఇప్పుడు మనం సెకండ్ వాటి చూసామన్నమాట. సెకండ్ సూచనకు సంబంధించి చూసాం నచికేత్ మోర్. ఇదిగోండి ఈ పాయింట్ అయింది మనకి. ఏంటి? యాక్సెస్ టు క్రెడిట్ అండ్ పేమెంట్ సర్వీసెస్. ఈ పాయింట్ మనకి బేసికలీ ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఇచ్చిన సూచన ఏంది? ఇప్పటికి లేటెస్ట్ మనం మెయిన్ టాపిక్ వీటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన 6 సూచనలలో 3వ సూచన ఏంటి అంటే యాక్సెస్ టు క్రెడిట్, అంటే యాక్సెస్ టు లోన్స్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు నచికేత్ మోర్? ఎస్, మీరు బ్యాంకులందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు, బాగుంది. బ్యాంకులందరికీ అందుబాటులో ఉంచారు, బాగుంది. మరి బ్యాంకు ప్రధానంగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఎవరికైతే అవసరాలు ఉందో వాళ్ళకి రుణాలు అందించడం. మరి రుణాలు అందించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే రుణ సదుపాయం జనాలకి ఈజీగా అందుబాటులో ఉంటుంది. జనాలకి ఈజీగా బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకుల దగ్గర రుణాలు ఇవ్వడానికి డబ్బులు ఈజీగా రావాలి, ఈజీగా ఉండాలి. సో వాటి కోసం ఏ చర్యలు మనము తీసుకోవచ్చు అని చెప్పడం
అంటే నచికేత్ మోర్ కమిటీ ఈ టాపిక్ పరంగా ఏం చెప్పాడో చూద్దాము. ఈ 3, 4, 5, 6 అనేది జస్ట్ హెడ్డింగ్స్ లాగేనండి, వాటిపైన స్పెసిఫిక్గా లేదు. ఎందుకంటే నచికేత్ మోర్ కమిటీ అయితే చెప్పారు కానీ వాటికి ఎక్స్క్లూజివ్గా ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. కాబట్టి జస్ట్ మనము ఆయన ఏం చెప్పాడో చూసుకుంటాం అంతే. ఎందుకంటే చాలా వరకు ఇతను ఈ టాపిక్స్ కింద ఈ 3, 4, 5, 6 చెప్పిన రికమెండేషన్స్ ప్రభుత్వం అయితే అమలు చేయలేదు. వీటిని అమలు చేసింది, అమల్లో భాగంగానే పేమెంట్స్, స్మాల్ బ్యాంక్స్ అవన్నీ వచ్చాయి. కాబట్టి వీటి గురించి మనం ఇంకా డెప్త్గా చూసుకున్నాం. వీటి గురించి బేసిక్ హైలైట్స్ చూసుకున్నాం, అంటే అసలు ఆయన ఏం చెప్పాడు అనేది చూస్తాం అంతే. కాబట్టి ఇదిగోండి ఈ 3, 4, 5, 6 ఇప్పుడు చూస్తాం అనమాట. మనం ప్రెసెంట్ ఇప్పుడు ఫస్ట్ మన ముందున్న టార్గెట్ ఏంటి అంటే 3, 4, 5, 6 కంప్లీట్ చేయాలి. 3 ఏంటి అంటే రుణాలు అనేవి ఈజీగా ఉండాలి, యాక్సెస్ టు క్రెడిట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇన్సూరెన్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్. సో ఈ 3, 4, 5, 6 చూద్దాము. అందులో ఫస్ట్ 3 అంటే యాక్సెస్ టు క్రెడిట్, అంటే రుణ సదుపాయం ప్రజలకు ఈజీగా అందుబాటులో ఉండాలి అనే పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనకి థర్డ్ రికమెండేషన్ ఆఫ్ నచికేత్ మోర్ కమిటీ ఏంటి అంటే యాక్సెస్ టు క్రెడిట్, రుణ సదుపాయం అందుబాటులో ఉండాలి. నచికేత్ మోర్ ఏం చెప్పాడు అంటే బ్యాంకులు ఇప్పటివరకైతే పిఎస్ఎల్ కింద, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద 40% ఇస్తున్నాయి. దీనివల్ల ఏంటి అంటే కొంతమందికి అయితే రుణాలు వస్తున్నాయి కానీ అందరికీ రావట్లేదు, అందరికీ అందుబాటులో ఉండట్లేదు. ప్రధానంగా అందరికీ రుణాలు అందుబాటులో ఉండాలి అంటే పిఎస్ఎల్ 40% సరిపోదు అని చెప్పాడు. మరి ఎంత పెట్టాలి అంటే ఏం సూచించాడు అంటే పిఎస్ఎల్ని 50% చేయండి అని సూచించాడు. ప్రభుత్వం అయితే అమలు చేయలేదన్నమాట. కాకపోతే ఇతను చెప్పాడు పిఎస్ఎల్ని 50% చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే కండి పాయింట్. సో ఈ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి నచికేత్ మోర్ అంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని బాగా తగ్గించేసేయండి అన్నాడు. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఎందుకు? ఎప్పుడైతే బ్యాంక్ బాగా తక్కువగా ఉంటాయో బ్యాంకుల దగ్గర రుణాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కువగా ఉంటుంది, అప్పుడు బ్యాంక్స్ ఈజీగా రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు చేత సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ వాటిని తగ్గించేయండి అని చెప్పడం జరిగింది. వీలుంటే ఎస్ఎల్ఆర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి అని కూడా చెప్పాడు అనమాట. ఎవరు? నచికేత్ మోర్ కమిటీ. వీలుంటే ఎస్ఎల్ఆర్ని అసలు ఆ ప్రొవిజనే తీసేయండి, సిఆర్ఆర్ని కూడా తక్కువ పెట్టండి అని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఇది అమలు చేయలేదు. బట్ జనరల్గా ఈ మధ్యన చూసుకున్నట్లయితే మనకి లోవర్ లిమిట్స్లోనే పెడుతున్నారు. ఒకప్పుడు ఎస్ఎల్ఆర్ అవి 37% అట్లా ఉండేది, సిఆర్ఆర్ మనకి దాదాపుగా ఒక 15%, 12 to 15% ఉండేది. ఇప్పుడు మనకి చాలా మోడెస్ట్ ఫిగర్సే పెడుతున్నారు. కాబట్టి ఈ తను చేసిన కంప్లీట్ రికమెండేషన్ యాజ్ ఇట్ ఈస్ అయితే అమలు చేయలే కానీ ఇంచుమించు ఆ డైరెక్షన్లోనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది పాయింట్, సిఆర్ఆర్ఎస్ఎల్ఆర్ని తగ్గించండి. ఈ 2 పాయింట్స్ యాక్సెస్ టు క్రెడిట్స్లో భాగంగా నచికేత్ మోర్ కమిటీ చెప్పడం జరిగినది. నెక్స్ట్ ఏమన్నాడు నచికేత్ మోర్? ఓకే, ప్రజలకి లోన్స్ అనేవి, రుణాలు బాగా ఈజీగా వస్తున్నాయి. మరి రుణాలు వచ్చిన వాటితో వాళ్ళు ఏం చేయాలి? పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సాహకరణ ఉండాలి అంటే యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ అనేది అతను 4th పాయింట్. సో యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ అనేది 4th పాయింట్ అనమాట. అంటే ప్రజలకి పెట్టుబడి ఆప్షన్స్ ఇవ్వండి. పెట్టుబడి ఆప్షన్స్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు ఎవరన్నా బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లయితే ఎంత వస్తుందండి మనకి? మహా అయితే అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4% వస్తుంది. మహా మనము ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఎఫ్డిఓ కట్టుకుంటే ఎంత వస్తుంది? 9% వస్తుంది మనకి. ఏంటి? ఇంట్రెస్ట్ మనం జమ చేసిన డబ్బుకి. కానీ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది మనకి? దాదాపుగా అప్పుడప్పుడు మ్యాక్సిమం 11% ఉంటుంది ఇన్ఫ్లేషన్. 11% ఉంది. బ్యాంకుల్లో దాచుకుంటే మనకు 4%, మహా అయితే ఎఫ్డీల రూపంలో దాచుకుంటే 9% వస్తుంటే ఏమవుతున్నట్టు అక్కడ మనీ వాల్యూ తగ్గిపోతున్నట్లు, మన మనీ వాల్యూ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరన్నా బ్యాంకులో జమ చేయడానికి చూస్తారా అంటే చూడరు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు మనీని ఏం చేయించాలి? ఏ రూట్లో తీసుకెళ్ళించాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. ఇన్వెస్ట్మెంట్ చేయించాలి అంటే ఏంటి? మ్యూచువల్ బాండ్స్ పెట్టించండి, మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఇంకా ఏమన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ లాంచ్ చేయండి. ఉంటాయి కదండి కిసాన్ పత్ర అట్లాంటివి. ఇవన్నీ వీటి గురించి చూస్తాం, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లాంటివి తీసుకొని రండి. కాబట్టి వాళ్ళ డబ్బులకి రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూడండి. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటే ఇన్ఫ్లేషన్ 11% ఉంటే
ప్రజలు దాచుకున్న డబ్బుకి 11% కన్నా ఎక్కువ రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ మనీ పెరుగుతుంది అనే నమ్మకం వస్తుంది. కాబట్టి యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్లో భాగంగా నచికేత్ మోర్ కమిటీ ఈ రికమెండేషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, ఓకే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పాడు నచికేత్ మోర్. యాక్సెస్ టు ఇన్సూరెన్స్. నచికేత్ మోర్ ఏం చెప్పాడంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్కి ఇన్సూరెన్స్ అనేది అనుసంధానం చేయండి అని చెప్పాడు. ఈ పాయింట్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ప్రభుత్వం జన్ధన్ యోజన అనే స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్లో భాగంగా చాలా అకౌంట్లు ఓపెన్ చేయించింది ప్రజలతో, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి. ఎప్పుడైతే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారో అకౌంట్లో భాగంగానే ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యిందనమాట. సో ఎప్పుడైతే ఒక జన్ధన్ యోజన అకౌంట్ ఖాతాదారుడు మరణించినట్లయితే ఆటోమేటిక్గా అకౌంట్లో ఇన్సూరెన్స్ డబ్బులు పడతాయి. ఆ ఇన్సూరెన్స్కి ప్రీమియం గవర్నమెంట్ కొంత చెల్లిస్తుంది, కొంత మనీ నామినల్ అనమాట 12 రూపీస్ ఎంతో మంత్కి, అది ఇతని అకౌంట్ నుంచి కట్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. ఈ ద్వారా మరి చాలామందికి ఇన్సూరెన్స్ సేవలు అందుతున్నట్లే కదా, అదొక పాయింట్ యాక్సెస్ టు ఇన్సూరెన్స్ చెప్పాడు. నెక్స్ట్ నచికేత్ మోర్ ఏం చెప్పాడు అంటే కేవలం లైఫ్ ఇన్సూరెన్సే కాకుండా ప్రధానంగా మన రైతులకు వచ్చే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పంట వేస్తాడు కాకపోతే దిగుబడి రాకపోవచ్చు. ఎందుకు అంటే వానలు పడకపోవచ్చు, ఎందుకు అంటే అక్కడ పురుగులు పట్టి పంట పాడవచ్చు, ఎందుకు అంటే నీటి సదుపాయము, లేకపోతే రకరకాల కల్తీ విత్తనాలు అయ్యొచ్చు. రకరకాల కారణాల చేత అతను పంట దిగుబడి లేనప్పుడు అతను కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోతున్నాడు, దాంతో చాలా ఇబ్బందుల్లో గురవుతున్నాడు. అందుకని చేత మనకి ఇన్సూరెన్స్ అనేది కేవలం జీవితానికే కాదు, ఇన్సూరెన్స్ మనం హెల్త్కి ఇవ్వాలి, ఇన్సూరెన్స్ మనం క్రాప్కి ఇవ్వాలి. అంటే ముందు నుంచే ఉన్నాయి, కాకపోతే వీటిని బాగా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ కంపల్సరీగా వీటిలో ఎన్రోల్ అయ్యేలా చూడాలి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు, లైఫ్ స్టాక్ అంటే వాళ్ళకున్న యానిమల్స్ పశు సంపద మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మొన్న చూసుకున్నట్లయితే వైజాగ్లో చాలా పశువులు అంటే ఆవులు అవి చనిపోయినాయి. మరి అట్లాంటప్పుడు వాటికి ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి ఆవుకి, సో ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు పే చేస్తారనమాట వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే. కాబట్టి మంచిది అది, అంటే మనకి విపత్తుల కాలంలో లేకపోతే అన్ఫోర్సీన్ కండిషన్స్లో యూస్ఫుల్ అవుతాయి అవి. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోండి, నెక్స్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇవన్నీ చేయించండి అని చెప్పి రీజనబుల్ ప్రైసెస్ ఆఫ్ కోర్స్ చాలా తక్కువ రేట్లకి ఇవి చేయించండి అని చెప్పి నచికేత్ మోర్ కమిటీ చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనకి 6th పాయింట్ ఏం చెప్పాడు నచికేత్ మోర్, కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పాడు, లేకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అని చెప్పాడు. సో ప్రజలు ఎంతో నమ్మకంతో మరి మనం బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నాము, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళ డబ్బులు దాచుకోమంటున్నాము. మరి ఇంత చేసినప్పుడు ఆ ఖాతాదారుడికి ఒక నమ్మకం ఉండాలి, ఎస్ నా మనీ సేఫ్ అని. అది ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ డిఐసిజిసి లిమిట్ ₹1,00,000 ఉండేది అప్పట్లో, ఆ ₹1,00,000 నుంచి కొంచెం పెంచండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రెజెంట్ దాన్ని ఎప్పటి నుంచో ప్రభుత్వం పెంచాలి అని ప్రయత్నించి రీసెంట్గా డెసిషన్ తీసుకున్నారు, 5 lakhs చేశారనమాట. సో 5 lakhs వరకు మన ఖాతాల్లో ఉన్న డబ్బుకి ఈ సంస్థ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, మనల్ని ఆదుకుంటుంది ఎప్పుడన్నా బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఉంటే. కాబట్టి ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించినది. ఓకే, నాగార్జున రెడ్డి గారు, సార్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏ విధంగా లాభం వస్తుంది ఇలా అందరికీ ఇస్తే అంటే, ఒకటండి మనం ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపుగా మనకి సంవత్సరానికి ఒక 50,000 దాకా కడతాం. సంవత్సరానికి నెల మనం 5,000 4,000 ఎంతో కడుతూ ఒక సగటున ఒక మనిషి 50,000 కడతాడు. ఇన్సూరెన్స్లో పాలసీ ఏంటి అంటే ఒక మనిషికి ఒకవేళ తన ఇన్సూరెన్స్ కాలంలో ఉన్నప్పుడు మరణించినట్లయితే, యాక్సిడెంట్ వల్ల మరణిస్తే ఒక రకంగా, సహజ మరణం కుదిరితే ఒక రకంగా అట్లా ఉంటాయి. సో యాక్సిడెంట్ వల్ల మరణిస్తే అతనికి 5 లక్షలు వస్తుంది, లేకపోతే 10 లక్షలు వస్తుంది అని చెప్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సో ఈ విధంగా ఎంతమంది మనకు పెడతారు, ఒక 1000 మంది పెట్టారు అనుకోండి. 1000 మంది పెట్టినప్పుడు ఎంత వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీకి, 5 lakhs × 1000, 5 crores 50 crores వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీకి. అంతేగాని 5 lakhs 50 lakhs 5 crores 50 crores 50 కోట్లు వచ్చింది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్కి. 1000 మంది లైఫ్ ఇన్సూరెన్స్ ఆ సంవత్సరం చేయించుకుంటే ఆ సంవత్సరానికి 1000 మంది చనిపోరు కదండి.
మహా అయితే ఎంతమంది చనిపోతారు? మహా అయితే మేబీ ఒక 50 మందిని వేసుకోండి 1000కి. ఆ 1000లో మహా అయితే ఒక 50 మంది చనిపోతారు యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, ఏదైనా కారణాల చేత మహా అయితే. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేయాలి? మాట ఇచ్చినట్టు 5 లక్షల రూపాయలు 50 మందికి ఇవ్వాలి. సో 5 లక్షలు 50 మందికి ఇస్తే 2.5 కోట్లు ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ కంపెనీకి. పోనీ 50 మందే ఎక్కడ సార్? 50 మంది కూడా కాదు, 500 మంది చనిపోయారు వర్స్ట్ కేసులో అనుకోండి. 500 మంది చనిపోయినా ఇన్సూరెన్స్ కంపెనీకి అయ్యే ఖర్చు 25 కోట్లు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చే డబ్బు 50 కోట్లు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం 25 కోట్లు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. యుఎస్ అట్లాంటి కంట్రీస్లో బాగా డెవలప్డ్ ఆ బిజినెసెస్. ఇన్సూరెన్స్ విపరీతమైన లాభాలు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్కి. సింపుల్ పాయింట్ ఏంటి అంటే, ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరు చనిపోరు, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి గురవ్వరు అనే కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట ఇన్సూరెన్స్. పద్మ గారు, యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ప్రజలు ఖాళీగా వాళ్ళ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్స్లో సేవింగ్స్ లాగా ఉంచుకున్నట్లయితే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. మహా ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకున్న 9% దాకా వస్తుంది. కానీ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 11% దాకా ఉందన్నమాట. అంటే మనీ వాల్యూ 11% తగ్గిపోతుంది, రేట్లు 11% పెరుగుతుంది. అంటే ఈరోజు మనకి 100 రూపాయలు ఉంటే రేపు ఆ 100 రూపాయల వాల్యూ 11% తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. అంటే ఒక వ్యక్తి 100 రూపాయలు దాచుకున్నట్లయితే ఒక సంవత్సరం తర్వాత అతని బ్యాంకులో 104 రూపాయలు వస్తుంది. కానీ ఒక 100 రూపాయల వస్తువు ఇప్పుడు ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఒక వస్తువు 111 రూపాయలు ఉంటుంది. అంటే అతను మనీ వాల్యూ తగ్గిపోతుంది అనమాట బ్యాంకుల్లో ఊరికనే జమ చేసుకుంటే. మరి అట్లాంటప్పుడు మనం ఏది అంటే ప్రోత్సహించాలి? అతను పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించాలి. ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహించాలంటే ఇన్వెస్ట్మెంట్ వెయిట్ పైన పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ తీసుకొని రావాలి. మనకి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఏమని? ఈ స్కీమ్లో మీరు పెడితే ఎల్ఐసి స్కీమ్లో ఉంటాయి కదండి, ఈ సంవత్సరం మీరు సంవత్సరం 5,000 కడుతూ ఉంటే మీకు ఒక 8 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బు వస్తుంది. అవన్నీ ఏంటి? పెట్టుబడి పథకాలు అనమాట, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. అట్లాంటివి బాగా తీసుకొని రావాలి, ప్రమోట్ చేయాలి అన్నట్టు చెప్పాడు అనమాట నచికేత్ మోర్. సునీల్ కుమార్ గారు, ఒకవేళ సునామీ వచ్చి అందరూ పోతే వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ ఇస్తారా? ఒకవేళ సునామీ వచ్చి అందరూ పోతే ఇన్సూరెన్స్ తీసుకోవాలండి మనము. ఒకవేళ ముందే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. సునామీ వచ్చింది అనుకోండి, అతను చనిపోయాడు అనుకోండి, నామినీ పెడతాడు అనమాట. అతని యొక్క ఇన్సూరెన్స్లో నామినీ పెడతాడు, వాళ్ళ వైఫో పిల్లలు ఎవరో ఒకరు, వాళ్ళకి వెళ్తాయి డబ్బులు. ఒకవేళ మీరు అంటున్నట్లు 1000 మంది తీసుకున్నారు, 1000 మంది తీసుకొని, ఇందాక మన ఎగ్జాంపుల్లో 1000 మంది తీసుకొని 1000 మందికి చనిపోయారు అనుకోండి, అప్పుడు లాస్ వస్తుంది, ఆబ్వియస్లీ లాస్ వస్తుంది అనమాట. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి. కాకపోతే రేర్ కేస్, మరి రిస్క్ ఉంటుంది, ఏ బిజినెస్ అన్నా రిస్క్ ఉంటుంది, ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మరి తీసుకున్న వాళ్ళు అందరూ చనిపోవారు అనే ఒక ఉద్దేశంతోనే ఇస్తారు. ఒకవేళ అట్లా అవుతే ఆబ్వియస్లీ ఎస్, ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా లాస్ గురవుతాయి. వాళ్ళు అందుకనే బ్యాకింగ్ ఉంటుందండి. అందుకనే చిన్న వాళ్ళు ఇన్సూరెన్స్ చేయలేరు, పెద్ద కంపెనీస్ చేయగలుగుతాయి ఇన్సూరెన్స్. చిన్న వాళ్ళు రిలయన్స్ ఇన్సూరెన్స్, రెలిగేర్ అట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అనమాట మార్కెట్లో. అంటే వాళ్ళకి 1000 మంది కాదు, 1,00,000 మంది ఇన్సూరెన్స్ తీసుకొని 1,00,000 మంది చనిపోయినా వాళ్ళకి ఏం కాదు. అంటే బ్యాకింగ్ ఉంటుంది, మూలధనం, క్యాపిటల్. ఓకే, ఇది మనకి నచికేత్ మోర్ కమిటీకి సంబంధించండి. నెక్స్ట్ మనకి ఏమనుకున్నాం, నెక్స్ట్ కమిటీ పేరు ఏమనుకున్నామండి మనం మొత్తం 2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ది గవర్నర్షిప్ ఆఫ్ రఘురామ్ రాజన్ ప్రధానంగా ఒకటేసారి 3 కమిటీలు నియమించడం జరిగింది. అందులో ఒకటి మనం ఆల్రెడీ చూసాం, ఏంటి? మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఉర్జిత్ పటేల్ కమిటీ. 2 ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం నచికేత్ మోర్ కమిటీ చూసాం. 3వ కమిటీ ఏంటి అంటే బ్యాంకింగ్ లైసెన్సెస్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే బీమల్ జలన్. కాబట్టి ఇప్పుడు మనము 3rd కమిటీకి ఎంటర్ అయ్యామండి. ఆ కమిటీనే బీమల్ జలన్ కమిటీ. బీమల్ జలన్ కమిటీ. సో ఈ కమిటీకి హెడ్ బీమల్ జలన్. ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఎందుకు అంటే న్యూ బ్యాంక్స్ లైసెన్సెస్ కోసం.
కొత్తగా అప్పుడు బ్యాంకులు కొన్ని ఏర్పాటు చేయాలి, పెద్ద బ్యాంకులు, బిగ్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు ఏర్పాటు చేయాలి అనే ఆర్బీఐ ఒప్పుకున్నప్పుడు కొంతమంది బ్యాంక్స్ అప్లై చేసుకున్నారు. మరి ఆ బ్యాంక్స్లో ఎవరెవరికి లైసెన్స్ని అంగీకరించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకి భీమల్ జలన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం భీమల్ జలన్ కమిటీ గురించి పాయింట్స్ అనేవి చూద్దామండి. భీమల్ జలన్ కమిటీ. సో ఈ భీమల్ జలన్ కమిటీకి చూసే ముందు మనకి అసలు బేసికలీ ఒక ఐడియా ఉండాలి. ఏ విధంగా ఆల్రెడీ మనం దీనికి సంబంధించి కొన్ని చూసాము బ్యాంకింగ్ హిస్టరీ. ఆ ఐడియా ఉంటే మనకి ఇది కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, మన బ్యాంక్స్ అనేవి స్టార్టింగ్లోనే బ్రిటిష్ వాళ్ళే పెట్టడం జరిగేది. మనకి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అవన్నీ పెట్టారు. కొంతమంది స్వదేశీ వాళ్ళు కూడా ఇండియన్సే పెట్టారు. మన పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా అవన్నీ. కాకపోతే వీళ్ళిద్దరూ ప్రజలకి పెద్దగా రుణాలు ఇవ్వట్లేదు. వాటితో పాటు 1929, 1930 ఆ టైంలో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చింది. దాన్ని గ్రేట్ డిప్రెషన్ అంటాము. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ, అన్ని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దాని ప్రభావం భారతదేశం పైన కూడా పడింది. అప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు హిల్టన్ యంగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. వారు ఒక సెంట్రల్ బ్యాంక్ని ఇండియాలో ఏర్పాటు చేయాలి, అప్పుడే ఈ ఆర్థిక మాంద్యాల లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడంతో 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు అని చూసుకున్నాం మనం. అది 1935 నుంచి స్టార్ట్ అయింది ఫంక్షనింగ్ అని చూసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనకి 1955లో మొదటిసారిగా ఏం చేశారు, ఇంపీరియల్ బ్యాంక్ని జాతీయకరణం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఇవన్నీ చూసామండి. అందుకే నేను జస్ట్ రివిజన్ లాగా మీకు బ్రీఫ్ చేస్తున్నాను అంతే. మళ్ళీ మనం ఏం చూసాము, 1969లో దాదాపుగా 14 బ్యాంకుల్ని జాతీయం చేసాము. 1918లో 6 బ్యాంకుల్ని జాతీయం చేసాము. కాకపోతే ఈ జాతీయం చేయడం వల్ల, నేషనలైజేషన్ చేయడం వల్ల ఏమైనా పెద్ద లాభాలు వచ్చినాయా అంటే పెద్ద లాభాలు రాలేదండి. ఇంకా యాక్చువల్లీ ఈ జాతీయకరణం బ్యాంకులు చేశాక ఇంకా ఎక్కువ లాస్లే వచ్చినాయి అనమాట. పెద్ద లాభాలు మనకి రాలేదు నేషనల్. ఎందుకంటే బ్యాంక్ అనేది క్లియర్ కట్గా చెప్పాలంటే అదొక ప్రాఫిట్ సీకింగ్ కంపెనీ, అదొక వాణిజ్య బ్యాంకుగా ఉండాలి. ప్రభుత్వంది ఉంటే ప్రభుత్వం తెలుసు, ప్రభుత్వం ఎక్కడ పెడతాయి, ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బ్యాంక్ ఏర్పాటు చేస్తాయి. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల పైన నియంత్రణ, కంట్రోల్, ఆ సూపర్విజన్ ఉండదు. ప్లస్ వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒకసారి ఎంట్రీ ఈజీ, ఎగ్జిట్ కష్టం. ఎగ్జిట్ చేయలేరు ఈజీగా, ఎంట్రీ ఒక్కసారి అవుతే చాలు. ఆ ప్రభుత్వ ఉద్యోగిని తీసివేయాలంటే పెద్ద రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టు అని. కాబట్టి చాలా కారణాల చేత జాతీయకరణం చేసినప్పటికీ పెద్దగా మనకి లాభాలు అనేవి అయితే చేకూర్చలేదు. అసలు ఏంటి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి బ్యాంకింగ్ వ్యవస్థని బాగుపరచడానికి అని చెప్పి 1991లో ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారండి. ఆ కమిటీకి హెడ్ నరసింహన్ గారు పెట్టారు, నరసింహన్. అందుకనే ఆ కమిటీని మనము నరసింహన్ కమిటీ అని అంటాము. నరసింహన్ కమిటీ అని అంటాము. కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి వస్తుందండి నవీన్ గారు. మన కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా చూస్తాం, అంటే బ్యాంకింగ్లో చాలా ఉన్నాయి చూడాల్సినవి కాబట్టి ఎస్ ఆఫ్ కోర్స్ కోఆపరేటివ్ కూడా చూస్తాం మనం. సో నరసింహన్ కమిటీ ఏర్పాటు చేసింది 1991. అయితే మనకి తర్వాత కాలంలో కూడా నరసింహన్ కమిటీ వేరేసారి మరలా ఏర్పాటు చేస్తారు కాబట్టి దీన్ని మనం 1 అనుకుంటాం అనమాట. ఎందుకంటే తర్వాత కాలంలో మళ్ళీ నరసింహన్ అధ్యక్షతన ఇంకో కమిటీ ఏర్పాటు చేస్తారు కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఈ 1991 నరసింహన్ కమిటీనే నరసింహన్ కమిటీ 1 అంటాం. నేషనలైజేషన్ అంటే ఏంటి సార్ అంటున్నారు ఆదిశేషు గారు. నేషనలైజేషన్ అంటే జాతీయకరణం అండి. అంటే ఏదన్నా ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉన్నట్లయితే ప్రభుత్వం ఆ ప్రైవేట్ సంస్థకి చెప్తుందనమాట, మీ యొక్క షేర్ మేము కొనేసాము, ఇప్పటి నుంచి మీ బ్యాంకు ప్రభుత్వంది అని చెప్తుంది. సో ప్రైవేట్ బ్యాంక్ని గవర్నమెంట్ బ్యాంక్గా చేసేయడం. జాతీయకరణం గురించి చూసామండి ఆల్రెడీ, ప్రీవియస్ క్లాస్ మిస్ అయినట్టున్నారు. అందుకనేనండి మనకి ఎవ్రీ టాపిక్ మిస్ అవ్వకండి, ఎప్పుడు ఫ్లో ఉంటుంది మనం వెళ్ళే కొద్ది. ఇప్పుడు మళ్ళీ జాతీయకరణం గురించి ఒక 10-15 మినిట్స్ చెప్పుకుంటే మనకి ఇది డిలే అయిపోద్ది, ఫ్లో కూడా మిస్ అవుతుంది. కాబట్టి మీరు బ్యాంకింగ్లో క్లాస్ 1 నుంచి రండి. నేషనలైజేషన్ అంటే ఏంటి, ఇందాక చూసిన మనం హిస్టరీ అవన్నీ క్లియర్గా చూసాము. సో మనకి క్లాస్ అయిపోయాక ఒకసారి చూడండి ప్రీవియస్ క్లాసెస్, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. జాతీయకరణం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ సంస్థని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చేయడం, ప్రభుత్వం తీసేసుకోవడం అనమాట ఆ సంస్థని. కాబట్టి మనకి నరసింహన్ కమిటీ 1 అనమాట.
నరసింహన్ కమిటీ 1 ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ బ్యాంకింగ్ వ్యవస్థని బాగుపరచడం కోసం ఏం చేయాలి అని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనల ప్రకారం ఏంటి అంటే ఈ ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉండకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేసింది. దానికోసం ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయమంది. అవన్నీ మనం తర్వాత చూస్తామండి. డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటాం అనమాట. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, ఎవరన్నా డబ్బులు కట్టినట్లయితే మొండి బకాయిలు ఉంటే ఈ ట్రిబ్యునల్ ఇది కోర్టు లాంటిది, వాళ్ళు చూసుకుంటారు, త్వరగా ఆ బకాయిల్ని రాబట్టడానికి కోసమని పెట్టారు. ప్లస్ నెక్స్ట్ మళ్ళీ మనకి 25% బ్రాంచెస్ని రూరల్ ఏరియాస్లో పెట్టించండి, కంపల్సరీ రూల్ తీసుకురండి. 25% ఆఫ్ ద బ్రాంచెస్ గ్రామీణ ప్రాంతాల్లోనే వారు ఓపెన్ చేయాలి అని తీసుకొని రమ్మన్నాడు. ఇవన్నీ ఇట్లాగా నెక్స్ట్ మళ్ళీ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో గవర్నమెంట్ షేర్స్ని తగ్గించేయండి అని చెప్పాడు. గవర్నమెంట్ షేర్స్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ చేయాల్సిన పనులు వేరేవి చాలా ఉన్నాయి. బ్యాంకుల్లో కూడా గవర్నమెంట్కి షేర్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్లో ఇన్ఎఫిషియన్సీ ఉంది. అందుకనే గవర్నమెంట్ తన షేర్ని తగ్గించుకుంటూ దాదాపుగా 52 అట్లా ఉంచుకోండి సరిపోతుంది. అప్పటికి గవర్నమెంటే కాబట్టి మెజారిటీ దాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే చెప్పచ్చు. 80-90 ఉంచుకోవాల్సిన అవసరం లేదు మీరు బ్యాంకుల్లో షేరు. తక్కువ పెట్టుకోండి, 52-55 దాకా పెట్టుకోండి అని సూచించాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ని అలౌ చేయండి. ఎందుకు మీరు ప్రైవేట్ బ్యాంక్స్ని జాతీయకరణం చేస్తున్నారు? జాతీయకరణం చేయడం వల్ల ఇంకా లాసే అవుతుంది. ప్రైవేట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయండి. నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్ని కూడా ఎంకరేజ్ చేయండి, ఓపెన్ చేసేలాగా లైసెన్సెస్ ఇవ్వండి అని చెప్పాడు నరసింహన్ కమిటీ. ఇది మెయిన్ అనమాట. నరసింహన్ కమిటీ ఇచ్చిన సూచనలో మెయిన్ ఏంటి అంటే మనకి ప్రైవేట్ బ్యాంక్స్కి ఫారిన్ బ్యాంక్స్కి ఒక పర్మిషన్స్ ఇవ్వండి. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే అవి బ్యాడ్ అని ట్రీట్ చేయకండి. ప్రైవేట్ బ్యాంక్స్ ఎంతో సేవలు అందిస్తాయి. కాబట్టి నరసింహన్ కమిటీ సూచన ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము ప్రైవేట్ వాళ్ళకు కూడా బ్యాంక్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాము. ఇప్పుడు ఎవరన్నా సరే ప్రైవేట్ సంస్థలు బ్యాంక్ ఓపెన్ చేయాలి అనుకుంటే మాకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఆర్బీఐ చెప్పింది. అప్పుడు మనకి కొన్ని అప్లికేషన్స్ అయితే ఆర్బీఐకి వచ్చాయి. 1993లో కొన్ని అప్లికేషన్స్ ఆర్బీఐకి వచ్చాయి. సో ఆర్బీఐ 10 బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది, 10 బ్యాంకులకి ఇచ్చిందండి పర్మిషన్. ఆ 10 బ్యాంకుల్లో మనకి దాదాపుగా ఒక 4 బ్యాంక్స్ అయితే ఇప్పుడు మనకి లేవు. అప్పుడు ఏర్పడ్డాయి కానీ లేవు, అంటే వేరే బ్యాంక్స్లో కలిపేయడం అట్లా జరిగింది. బ్రీఫ్గా ఒకసారి చెప్తాను, ఒక ఐడియా ఉంటుంది మీకు. 10 బ్యాంక్స్ ఏంటి అప్పుడులో ఏర్పడినవి. 1993 ఆ టైంలో నరసింహన్ కమిటీ 1 సూచన ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్స్ తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చాక ఏర్పడిన 10 బ్యాంకులు ఏంటి అంటే ఫస్ట్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండి. 3వ బ్యాంక్ యూటీఐగా ఏర్పడింది. కాకపోతే ఇది 2007లో యాక్సిస్ బ్యాంక్గా మారిందనమాట. ఇదే యూటీఐనే 2007లో యాక్సిస్ బ్యాంక్గా మారింది. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ, తర్వాత ఇండ్ అని ఉంటుంది కదా ఇండస్ బ్యాంక్, తర్వాత డిసిబి. ఇవన్నీ మనకి అప్పుడులో ఏర్పడ్డాయి, ప్లస్ ఇప్పటికీ రన్నింగ్ అనమాట. ఇవైతే అప్పుడులో ఏర్పడ్డాయి, ఇప్పటికీ కూడా రన్నింగ్ ఈ బ్యాంక్స్. వేరే అప్పుడులో ఏర్పడిన 4 బ్యాంక్స్ ఇప్పటికి లేవు, అవి వేరే వాటిలో విలీనం అట్లాగా అయిపోయింది. ఏంటి అంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ అప్పుడు ఏర్పడింది. కాకపోతే ఈ బ్యాంక్ ఏమైందంటే యాక్చువల్లీ ఈ బ్యాంక్కి కేతన్ పరేఖ్ అండి, ఇతను అనమాట బేసికలీ బ్యాంక్ పెట్టిన అతను. అయితే కేతన్ పరేఖ్ ఏం చేశాడంటే ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది మనకి, మధుపుర కోఆపరేటివ్ బ్యాంక్ అహ్మదాబాద్లో, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక మధుపుర కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి ఎక్కువ డబ్బులు అప్పుగా తీసుకొని ఆ డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెట్టాడు అనమాట ఇతను. షేర్ మార్కెట్లో కూడా ఒక స్కామ్ లాగా పెట్టాడు, అది బయటకు వచ్చింది. దాంతో ఇతని పైన తీవ్ర విమర్శలు వచ్చినాయి. మరి ఈ బ్యాంక్లో ప్రధానంగా షేర్ ఉన్నది కేతన్ పరేఖ్కి, ప్లస్ ఇతనికి ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి, ఎక్కువ అప్పులు కూడా ఈ బ్యాంక్ దగ్గర నుంచి ఇతను తీసుకున్నాడు. అందుచేత ప్రజలకి ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఈ బ్యాంక్ తప్పేం లేదు పాపం. కాకపోతే మనం అదే అనుకున్నాం, బ్యాంక్ రన్ ఎట్లాగవుతుంది అని ఫస్ట్ క్లాస్లో బాలయ్య కమర్షియల్ బ్యాంక్. ఆ విధంగానే జనాలందరూ వెళ్ళి ఈ బ్యాంకు నుంచి డబ్బులు తీసేయడం, ఒక్కసారిగా గొడవలు చేయడం, అన్నీ చేయడంతో ఈ బ్యాంకు ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయే పరిస్థితుల్లో చాలా తక్కువ రేటుకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో కలిపివేశారు ఈ బ్యాంక్ని, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో.
సో నా పాయింట్ ఏంటంటే అప్పుడు ఏర్పడిన 6 బ్యాంకులు అయితే బాగా సక్సెస్ అయినాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు కూడా 4 బ్యాంకులు మాత్రం ఇప్పటికీ క్లోజ్ అయిపోయినాయి, అంటే వేరే వాటిలో మెర్జ్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది ఒకటి ఏర్పడింది. అప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ని మనము సెంటూరియన్ బ్యాంక్లో కలిపేశాం. ఎందుకు దీన్ని కలిపామంటే బేసికలీ బ్యాంక్ ఆఫ్ పంజాబ్లో ఎవ్వరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడలే. ఇవే ఉంటాయి మనకి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అవన్నీ ఉండగా ప్రైవేట్ బ్యాంకులు ఎవరు వెళ్తారండి బ్యాంక్ ఆఫ్ పంజాబ్కి? ఎవరు వెళ్ళే. డిపాజిట్లే లేనప్పుడు అప్పులు పెద్దగా ఇవ్వలేరు. దాంతో లాస్ వచ్చేసింది బాగా, బ్యాంక్ మూసేశారు, కలిపేశారు, వేరే బ్యాంకులో తక్కువ రేటుకి విలీనం చేశారు. నెక్స్ట్ మనకి ఈ సెంటూరియన్ బ్యాంక్ ఇక్కడ ఉంది చూసారా, ఈ సెంటూరియన్ బ్యాంక్ కూడా అప్పుడే ఏర్పడింది అనమాట. యాక్చువల్లీ ఈ సెంటూరియన్ బ్యాంక్ కూడా అప్పుడే ఏర్పడింది, దాంట్లో విలీనం చేశారు. ఈ సెంటూరియన్ బ్యాంక్ మరి ఇట్లాంటి బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అట్లాంటి బడా బాబుల్ని తనలో కలుపుకుంది. ఆఖరికి ఈ బ్యాంకే దివాలా తీయాల్సి వచ్చింది. కాబట్టి ఈ బ్యాంక్ని లాస్ట్కి ఏం చేశారు, హెచ్డిఎఫ్సిలో కలిపేశారనమాట సెంటూరియన్ బ్యాంక్ని చాలా తక్కువ రేటుకి. తర్వాత అప్పుడు ఒక టైమ్స్ బ్యాంక్ అని కూడా ఏర్పాటు చేశారు. ఇది అంతే, పెద్దగా ఎవరు డిపాజిట్ చేయలేదు ఈ బ్యాంకుల్లో, లాస్ వచ్చేసింది. దీన్ని కూడా హెచ్డిఎఫ్సిలో కలిపివేయడం జరిగినది. సో ఇది మనకి నరసింహన్ కమిటీ 1 1993 గురించి. ఓకే అండి, పాయింట్ నెక్స్ట్. ఇది 1993 అండి బ్యాంక్ లైసెన్స్కి సంబంధించి. మళ్ళీ మనం చూసినట్లయితే నరసింహన్ కమిటీ సేమ్ ఇతన్ని అధ్యక్షతగా 1998లో మళ్ళీ వేశారు. సతీష్ గడిపల్లి గారు సార్ 1975లో కూడా నరసింహన్ కమిటీ ఉంది కదా అండి? అవునండి, అది మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి. సో నరసింహన్ కమిటీ 1975లో వస్తుంది, 93లో వస్తుంది, 98లో వస్తుంది. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి 1975. మనం ఆల్రెడీ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో చదువుకున్నప్పుడు చెప్పాం, అప్పుడు నరసింహన్ కమిటీ ఏర్పాటు చేశారు, ఆ కమిటీకి అనుగుణంగానే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏర్పాటు అయినాయి అని. నెక్స్ట్ నరసింహన్ కమిటీ 2 అనమాట. ఇప్పుడు 1998లో మళ్ళీ నరసింహన్ ఆయన అధ్యక్షతనే ఇంకో కమిటీ వేశారు. అందుకనే ఈ కమిటీని మనము నరసింహన్ కమిటీ 2 అని చెప్తాము. ఈ కమిటీ ఏం చెప్పిందంటే, చాలామంది బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు ఒక 50 ఏళ్ళు దాటాక ఇంకా వాళ్ళకి ఓపిక నశించి పెద్దగా పని చేయట్లేదు, వాళ్ళు బర్డెన్ అయిపోతున్నారు బ్యాంక్కి. జీతాలు 50 ఏళ్ళు దాటితే సీనియర్లు కాబట్టి ఎక్కువ, వాళ్ళు చేసే పని తక్కువ. సీనియర్లు పెద్దగా బ్యాంకుకి కావాల్సిన రిస్క్ తీసుకునే ఇది ఉండాలి, క్యాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవాలి. మళ్ళీ అట్లాంటి ఇది 50 ఏళ్ళ తర్వాత అది తగ్గిపోతుంది. కాబట్టి ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టండి బ్యాంక్ ఎంప్లాయీస్కి, విఆర్ఎస్ స్కీము. సో దానివల్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోవడం బెటరు, ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఎందుకు అని చెప్పి బ్యాంకులకి విఆర్ఎస్ స్కీమ్ ఒకటి ఇవ్వండి. అంటే ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిటీ అంటే బ్యాంకుల సంస్కరణ అండి, బ్యాంక్ రిఫార్మ్స్. బేసికలీ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం, బ్యాంక్ రిఫార్మ్స్ కోసం ఏర్పాటు చేశారు నరసింహన్ కమిటీ. సో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకురండి అని చెప్పాడు. నెక్స్ట్ మొండి బకాయిలు ఎన్పిఏ కోసం ఒక చట్టం తీసుకురండి. ఆ చట్టం పేరే సర్ఫైసీ యాక్ట్. ఇది మనం కంప్లీట్గా ఒక క్లాస్ చూసుకోవాలి. ఎన్పిఏ 1 or 2 క్లాసెస్ పడుతుందండి కంప్లీట్గా మనకి. కాబట్టి ఎన్పిఏలో భాగంగానే మనం ఎన్పిఏ అంటే ఏంటి, సర్ఫేసీ ఏంటి, డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే ఏంటి, అవన్నీ చూస్తాం మనం. సో ఇతను చెప్పింది ఏంటి అంటే, మొండి బకాయిలు ఎన్పిఎల్ కోసం ఒక చట్టం తీసుకురండి. ఆ చట్టమే సర్ఫేసీ యాక్ట్ 2002 అంటాం. అంటే ఈయన సూచించాడు, ప్రభుత్వం చేసిందనమాట 2002లో ఆ చట్టం. నెక్స్ట్ 3వ పాయింట్ మళ్ళీ ఇతను ఏం చెప్పాడంటే, మీరు చూసారా అనవసరంగా ప్రైవేట్ బ్యాంకుల్ని మీరు తక్కువ అంచనా వేశారు. 10 బ్యాంకులు ఏర్పడితే అందులో 6 బ్యాంకులు చాలా చక్కగా నడుస్తున్నాయి. అందులో ఈ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అవన్నీ ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందుకని చెప్పి ఇంకా ఎవరన్నా ఎలా అయితే ఇవ్వండి బ్యాంకింగ్ లైసెన్స్, ప్రైవేట్ బ్యాంక్స్కి ఇంకా ఎవరన్నా అప్లై చేయాలి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే చెయ్యండి, మంచిదే అని చెప్పాడు అనమాట. దానితో ఆర్బీఐ మళ్ళీ ఎవరైతే కొత్తగా బ్యాంకులు ఏర్పాటు చేయాలో వాళ్ళకి లైసెన్స్ ఇస్తాము, అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పడం జరిగినది. సో మళ్ళీ చెప్పడం జరిగినది.
1998 అండి, షారుఖ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. 1998 అనమాట, రెండోసారి 1998. కాబట్టి మనకి 1998లో నరసింహన్ కమిటీ 2లో మళ్ళీ కొత్తగా బ్యాంకులు ఇవ్వాలి అని సూచించడంతో మళ్ళీ ఆర్బీఐ అప్లికేషన్స్ తీసుకుంది. ఈసారి మనకి ఒక దాదాపుగా 25 మంది అప్లై చేశారు. కాకపోతే ఆర్బీఐ ఈసారి ఎక్కువ మందికి ఇవ్వలేదండి పర్మిషన్. ఎందుకంటే లాస్ట్ టైం 10 అప్లై చేస్తే దాదాపుగా 4 దివాలా తీసే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. అనవసరంగా చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వద్దు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల అక్కడ ఏమైంది, బ్యాంక్ ఆఫ్ పంజాబ్ తట్టుకోలేకపోయారు, లాస్లో వెళ్ళిపోయినాయి. అందుకనే బడాబాబులకి, బాగా వెనకాల మూలధనం గట్టిగా ఉన్న బడాబాబులకి ఇవ్వడమే బెటర్ అని చెప్పుకొని చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఆ అప్లికేషన్స్ వల్ల ఆర్బీఐ అప్లై చేసుకున్న వాళ్ళు బాగా స్ట్రాంగ్ బేస్ ఉన్నవాళ్ళు, బాగా ఆస్తి మూలధనం ఉన్నవాళ్ళు ఇద్దరికి ఇచ్చారు. ఎవరు అంటే 2 బ్యాంకులకి ఇవ్వడం జరిగింది పర్మిషన్. అంటే 2003, 2004న ఆర్బీఐ ఈ టైమ్స్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ 2 విన్నర్స్ని అనౌన్స్ చేసింది. 2నే సెలెక్ట్ చేసింది ఆర్బీఐ బ్యాంక్ లైసెన్స్ ఇవ్వడానికి. ఎవరు సార్ వాళ్ళిద్దరు అంటే, ఒక బ్యాంక్ ఏమో కోటక్ మహీంద్రా బ్యాంక్, రెండో బ్యాంక్ ఎస్ బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ వీళ్ళిద్దరికీ ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చిందనమాట 2003-04 ఆ ప్రాంతంలో. ఇది నరసింహన్ కమిటీ 2 అనమాట. నెక్స్ట్ మనకి బ్యాంకింగ్కి సంబంధించి మళ్ళీ చూసుకున్నట్లయితే 2013 అంటే మనకి 2013-14 ఈ టైంలో బీమల్ జలాన్ కమిటీని ఏర్పాటు చేశారు. బీమల్ జలాన్ కమిటీ. సో ఆర్బీఐ ఏమనుకుందంటే, మనకి 2013-14లో మళ్ళీ కొత్తగా ఎవరైనా ప్రైవేట్స్ ఎవరైనా బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే లైసెన్స్ ఇద్దాము అనుకుంది. మరి అట్లాగే అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ని పరిశీలించడం కోసం బీమల్ జలాన్ కమిటీ ఏర్పాటు చేసింది. సో మనం ఈ కమిటీ గురించి అనమాట ప్రధానంగా అనుకుంటున్నాం. సో ఈ కమిటీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూసాం ఇప్పుడు. అంటే ఈ విధంగా ముందు కూడా బ్యాంకింగ్ లైసెన్సెస్ కోసం ప్రభుత్వం లేదా ఆర్బీఐ వేర్వేరు కాలంలో కమిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. 2013-14లో కూడా ఆర్బీఐ కొత్త ప్రైవేటు బ్యాంకులకు లైసెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసింది. కొంతమంది అప్లై చేశారు. ఆ అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే ఉద్దేశం కోసం బీమల్ జలాన్ కమిటీని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. ఓకే, బీమల్ జలాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ బీమల్ జలాన్ కమిటీ ముందున్న ప్రధానమైన టాస్క్ ఏంటి? అప్లై చేసిన వాళ్ళలో దాదాపుగా ఇక్కడ కూడా మనకి 25 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్స్లో మనకి బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని లైసెన్స్ ఎవరెవరికి ఇవ్వాలో సూచించండి అని చెప్పారు. ఈ కమిటీలో సభ్యులు వాటి గురించి అంతవరకు అవసరం లేదండి. చైర్మన్ ఏమో బీమల్ జలాన్, సభ్యులు మనకి 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. హై పవర్ కమిటీ, అంటే చాలా ప్రముఖులతో కూడిన కమిటీ ఇది కూడా. మెంబర్స్ ఎవరు అంటే ఉషా తోరట్ గవర్నర్గా చేశారు ఈవిడ. నెక్స్ట్ సిబి బావే సెబీకి చైర్మన్గా చేశారు ఈయన. నెక్స్ట్ నచికేత్ మోర్ మెంబర్గా చేశాడు, నచికేత్ మోర్ ఈ కమిటీలో. సో బీమల్ జలాన్ ఈయన ఒకప్పుడు ఆర్బీఐ గవర్నర్గా చేశారు, రిటైర్డ్ అనమాట, రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ అప్పుడులో. కాబట్టి ఈ కమిటీలో మెంబర్స్ వీళ్ళు, ఇతను చైర్మన్. ఆ కమిటీ అప్లై చేశారు, చేసిన దాంట్లో 25 అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ వచ్చినప్పుడు బీమాల్ ఏమో నవంబర్ 2013లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నవంబర్ 2003లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాడు, పరిశీలించాడు. ఫిబ్రవరి 2014 కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. మార్చ్ 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ 2 విన్నర్స్ ఇద్దరు అని కాదు, ఎవరికైతే మేము పర్మిషన్ ఇచ్చామో ఆ పేర్లు ప్రకటించాలి అని అనుకున్నప్పుడు కాంట్రవర్సీ కూడా అయింది. మీకు గుర్తున్నట్లయితే మనకి ఎన్నికలు ఉన్నాయి మే 2014లో. సో ఈ ఎన్నికల కోడ్, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అనమాట. మోడల్ కోడ్ వచ్చినప్పుడు పెద్ద నిర్ణయాలు ఏవి జనరల్గా ప్రకటించకూడదు, ఎందుకంటే ఓట్ల పైన ప్రభావం ఉంటుంది కాబట్టి. అందుకనే రఘురామ్ రాజన్ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకున్నాడు, ప్రకటించచ్చా నేను ఈ విన్నర్స్ది అని చెప్పి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్వాలేదు, ఇది మీకు గవర్నమెంట్కి కాదుగా సంబంధం, ఇది ఆర్బీఐ కదా, మీరు ప్రకటించుకోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు అని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 ఏప్రిల్ 2014న
వచ్చిన అప్లికేషన్స్లో 2 విన్నర్స్ని మళ్ళీ అనౌన్స్ చేశారు. ఈసారి ఎవరెవరబ్బా విన్ అయ్యారు అంటే మనకి బంధన్ బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్, ఇండియన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఈ 2 బ్యాంకులకి లైసెన్స్ ఇవ్వడం జరిగినది, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్. మ్యాజిక్ మూమెంట్స్ దేశీయ బ్యాంకర్లు అంటే ఏంటి, వాళ్ళ గురించి చెప్తారంటే మనం ఆల్రెడీ చూసామండి. అంటే దేశీయ బ్యాంకర్లు అంటే ఇండియన్స్ అండి. బేసికలీ అప్పటి వరకు మనకి స్టార్టింగ్లో బెంగాల్ ప్రెసిడెన్సీ బ్యాంక్, బాంబే ప్రెసిడెన్సీ బ్యాంక్, మెడ్రాస్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఇవన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిషర్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా మన భారతీయుల భాగస్వామ్యంతో కూడిన బ్యాంకులు కూడా బ్యాంక్ ఆఫ్ పంజాబ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ అవి ఏర్పడ్డాయి. దేశీయ బ్యాంకర్లు అంటే మన భారతీయులచే ఏర్పడించిన బ్యాంకులు అండి. ఆల్రెడీ అదేనండి పాయింట్ ఏంటి అంటే బ్యాంకింగ్లో మనం ఆల్రెడీ 1 or 2 ఆ క్లాస్లో ఇవన్నీ వీటి గురించి చూసాం. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అనే టాపిక్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఇక్కడ ఆ టాపిక్ ఆ లెసన్ చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మన భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఏ బ్యాంక్స్ ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఆల్రెడీ మనం చేసామండి బ్యాంకింగ్లో స్టార్టింగే. కాబట్టి ఎప్పుడు అయినా సరే మధ్యలో మనకి వీడియో చూస్తే క్లారిటీ మీకు మిస్ అయిపోతారండి. అందుకని చెప్పి క్లాస్ 1 నుంచి ఖచ్చితంగా చూసాకే మీరు క్లాస్ 2కి వెళ్ళండి, 2 అయ్యాకే 3 వెళ్ళండి. కాబట్టి ఈరోజు మీకు ఈ క్లాస్ అయిపోయాక మీరు 1 నుంచి రండి ఆర్డర్లో, డెఫినెట్లీ మీకు కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో మనకి 2 బ్యాంకులకు ఇవ్వడం జరిగింది పర్మిషన్, బంధన్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు ఈ 2 బ్యాంకుల గురించి బ్రీఫ్గా చూద్దాం. అసలు మనం ఏంటి, ఈ బంధన్ బ్యాంక్ ఏంటి, ఈ యొక్క ఐడిఎఫ్సి బ్యాంక్ అంటే ఏంటి, బ్రీఫ్గా ఈ బ్యాంక్స్ రెండింటి గురించి బ్రీఫ్గా చూద్దాం. ఎందుకంటే ఇవి రీసెంట్గా ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చిన బ్యాంకులు కాబట్టి వీటిపైన ప్రశ్నలు మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, జనరల్గా చాలా వరకు స్టాండర్డ్ బుక్స్లో కూడా మేబీ ఈ బ్యాంక్స్ గురించి ప్రస్తావన ఉండకపోవచ్చు. సో ఆ పర్పసెస్ కోసం ఈ బ్యాంక్స్ గురించి మనం బ్రీఫ్గా ఫ్యూ హార్డ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. ఓకే, సో మనకి స్టార్టింగ్ బంధన్ బ్యాంక్ అని అనుకుంటున్నాము. బంధన్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ అని కూడా అంటారు దీన్ని, బంధన్ బ్యాంక్ సింపుల్గా. బంధన్ బ్యాంక్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ బేస్ అయిన వాళ్ళండి, అంటే బెంగాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి కోల్కట్టా. సో క్వశ్చన్ అడుగుతాడు, బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, కోల్కట్టా అని మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఏమడుగుతాడు అంటే వీళ్ళకి దాదాపుగా ఆస్తులు 1100, క్యాపిటల్ 1100 కోట్లు ఉన్నాయన్నమాట. అసెట్స్ అంటే క్యాపిటల్ మూలధనం 1100 కోట్లతో వీళ్ళు వచ్చారు, ఎంట్రీ ఇచ్చారు బంధన్ బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బంధన్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది, ఎప్పటి నుంచి తన ఆపరేషన్స్ని, విధుల్ని ప్రారంభించింది అనే పాయింట్ అడుగుతాడు. సో బంధన్ బ్యాంక్ స్టార్టెడ్ ఆపరేషన్స్ ఆన్ April 23rd, 2015. సో 23 ఏప్రిల్ 2015 అప్పటి నుంచి బంధన్ బ్యాంక్ తన విధులను ప్రారంభించింది. ట్యాగ్ లైన్ ఏంటి కూడా చూసుకోండి బంధన్ బ్యాంక్కి, ఇట్స్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఆప్కా భలా సబ్కి భలా. మీరు బాగుంటే అందరూ బాగుంటారు, అట్లనే మీ శ్రేయస్సు అందరికీ శ్రేయస్సు. ఆప్కా భలా సబ్కి భలా. సో దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ బంధన్ బ్యాంక్. నెక్స్ట్ మనము ఐడిబిఐ. శ్రీకాంత్ గారు ఆ పాయింట్స్ మీరు గూగుల్లో కవర్ చేసేసుకోవాలండి, బంధన్ బ్యాంక్ ఎవరెవరు మెంబర్స్ అవన్నీ. నెక్స్ట్ చూడాల్సింది ఐడిఎఫ్సి గురించి. ఐడిఎఫ్సి బ్యాంక్, ఈ ఐడిఎఫ్సి బ్యాంక్కి 2013లోనే మనకి ఆ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 2013-14లో 2014లో లైసెన్స్ వచ్చాక ఈ బ్యాంక్ 2015వ తారీఖున మనకి ప్రారంభమైంది. సో బ్యాంక్ ఇనాగరేటెడ్ ఆన్, ఎప్పుడు ఈ బ్యాంక్ని
ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ను ఓపెన్ చేశారండి, ఐడిఎఫ్సి బ్యాంక్ని. సో ఇనాగ్రేటెడ్ ఎప్పుడు అంటే 2015, 2015. మరి ఎప్పటి నుంచి తన విధులను ప్రారంభించింది అంటే స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఇప్పుడు అక్టోబర్ 1, 2015 అండి. సో ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే 2015 నుంచి స్టార్ట్ చేసింది. ఐడిఎఫ్సి యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అనేది కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్. ఐడిఎఫ్సి యొక్క ట్యాగ్ లైన్ బ్యాంకింగ్ హట్కే అండి. ఐడిఎఫ్సి యొక్క ట్యాగ్ లైన్ బ్యాంకింగ్ హట్కే అంటే కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది బ్యాంకింగ్ అన్నట్లు అనమాట. సో ఇది మనకి ట్యాగ్ లైన్ ఐడిఎఫ్సిది. ఐడిఎఫ్సి హెడ్ క్వార్టర్స్ ముంబై అండి. ఐడిఎఫ్సి హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇది మనకి ఐడిఎఫ్సి గురించి. అయితే తర్వాత 2018 ఆ టైంలో ఈ బ్యాంక్ పేరును మార్చుకున్నారండి. ఎందుకంటే క్యాపిటల్ ఫస్ట్ అనే ఒక సంస్థ మరియు ఐడిఎఫ్సి రెండు మెర్జ్ అయినాయి. ఈ సంస్థ ఇందులో విలీనం జరిగింది. అందుకని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటాం అనమాట. ప్రస్తుతం దీని పేరు ఏంటి అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సేమ్ అంటే పేరు మార్చారు అంతే 2018లో. ఐడిఎఫ్సి ఫస్ట్ అనమాట ఇప్పుడు బ్యాంక్ పేరు. సో ఇది ఐడిఎఫ్సి గురించి అండి. అది భీమాల్ జలన్ కమిటీ గురించి. సో మీకు ఇప్పుడు ఆర్డర్ చూసుకున్నారు కదా, బ్యాంకింగ్ లైసెన్స్కి సంబంధించి ఏంటి మనం అనుకున్నాం. ఫస్ట్ ఈ 1991 ఆ టైంలో నరసింహన్ 1 కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన సూచన మేరకు 1993లో మనకి దాదాపుగా 10 బ్యాంక్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఆ 10 బ్యాంక్స్లో 6 రన్నింగ్, 4 క్లోజ్డ్ అయినాయి. క్లోజ్డ్ అంటే వేరే వాటిలో విలీనం చేయడం అట్లా. తర్వాత మళ్ళీ 1998లో మనము నరసింహన్ 2 కమిటీని ఏర్పాటు చేశాము. మళ్ళీ ఈ కమిటీ ఇచ్చిన సూచన మేరకు 2001లో 2 బ్యాంకులు కోటక్ మహీంద్రా మరియు ఎస్ బ్యాంక్కి లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2013లో ఈసారి భీమల్ జలన్ కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన సూచన మేరకు 2015లో మనం మళ్ళీ కొత్తగా 2 బ్యాంకులు ఏర్పాటు చేసాం. అవి బంధన్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్సి బ్యాంక్. ఈ ఐడిఎఫ్సినే ఇప్పుడు మనం ఐడిఎఫ్సి ఫస్ట్ అంటున్నాము. ఇది కలకత్తా బేస్ అయిన బ్యాంక్ అనమాట. కలకత్తా బేస్ చేసిన బ్యాంక్. ఇండియన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఐడిఎఫ్సి అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇండియన్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది యాక్చువల్లీ ముందే ఉండేది ఈ సంస్థ, కాకపోతే నాన్ బ్యాంక్ లాగా ఉండేది. బ్యాంక్ కానీ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ సంస్థలాగా ఉండేది. బ్యాంక్ హోదా వచ్చింది 2015లో అప్లై చేసుకున్నాక. సో ఐడిఎఫ్సి ఇది 1997లోనే చెన్నైలో మనకి నాన్ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ కానీ నార్మల్ ఆర్థిక సంస్థలకు ఏర్పడింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే వీళ్ళు బ్యాంకులకు లోన్ ఇచ్చేవారు, బ్యాంకులు ప్రజలకు ఇచ్చేవారు, బ్యాంకుల నుంచి వీళ్ళకి డబ్బులు అట్లా వచ్చేవి. కాకపోతే వీళ్ళే సపరేట్ బ్యాంక్ స్టేటస్ 2015లో వీళ్ళకి వచ్చిందనమాట. నెక్స్ట్ దీంతో మనకి ఈ ఆర్బీఐ ఏర్పాటు చేసిన అవన్నీ క్లియర్ అయిందండి. సతీష్ గారు, మినిమం క్యాపిటల్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ న్యూ కమర్షియల్ బ్యాంక్స్ అంటే 50 బిలియన్ ఉంటుందండి. 50 బిలియన్ ఉంటుంది మనకి. న్యూ బ్యాంక్ ఏర్పాటు చేయాలి అంటే కమర్షియల్ బ్యాంక్ 50 బిలియన్ రూపీస్. 50 బిలియన్ అంటే ఎంత అండి? 500 కోట్లు. ఓకే, మీరు ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఐడిఎఫ్సికి
అంటే సమ్వన్ ఎవరో అడిగారు కదా మినిమం క్యాప్లని, వాళ్ళకి మినిమం అండి అది 500 కోట్లు, వీళ్ళకి విపరీతంగా ఉంటాయి. ఐడిఎఫ్సి సంస్థకి బ్యాంకింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మూలధనం ఎంత ఉందంటే క్యాపిటల్ 21,000 కోట్లు ఉందండి. 21,000 crores ఉంది వాళ్ళకి అప్పుడు. సో 21,000 crores నెట్వర్త్ ఉన్నది వాళ్ళకి అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఐడిఎఫ్సి వాళ్ళకి. కాబట్టి మినిమం కండిషన్ అంతే, దానికన్నా చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంత ఉంటే కానీ బ్యాంకింగ్లో నడిపించలేరండి, ముందుకు దాన్ని తీసుకెళ్ళలేరు. సో ఇది మనకి ఈ బ్యాంక్స్కి గురించి 2 బ్యాంక్స్. అయితే ఎట్లా మనం బ్యాంక్స్ గురించి చూసుకుంటున్నాం కాబట్టి దీనితో సంబంధం లేకుండా కొత్తగా 2013లో ఒక బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఆ బ్యాంక్ గురించి కూడా కొంచెం చూసుకుందాం. అయితే బేసికలీ ఈ టాపిక్తో సంబంధం ఉన్నది కాదండి అది, కాకపోతే ఇదే సమయంలో ఏర్పాటు చేశారు కాబట్టి మనకి అవునండి 5,000 crores, అదే 5,000 crores, 50 billion, 50 into 100 crores అంటే 5,000 crores. సో మనకి ఇదే టైంలో ఏర్పాటు చేసిన కొత్త ఒక బ్యాంక్ ఏంటి అంటే భారతీయ మహిళా బ్యాంక్. ఎవరైనా విన్నారండి భారతీయ మహిళా బ్యాంక్ అని? అదేనండి 5,000 crores, అదే అంటే 50 billion బేసికలీ, 50 into 100 crores. కాబట్టి 2013లో మనకి ఈ టాపిక్తో సంబంధం లేదు, కాకపోతే ఒక బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఎట్లా మనం బ్యాంకింగ్ గురించి చూసుకుంటున్నాం కాబట్టి ఆ బ్యాంక్ గురించి కూడా కొంచెం మనం బ్రీఫ్గా చూద్దామండి. ఆ బ్యాంకే భారతీయ మహిళా బ్యాంక్ అన్నమాట. భారతీయ మహిళా బ్యాంక్ అవునండి, హేమలత గారు చెప్పినట్టు ఎస్బీఐలో మర్జ్ చేశారు ప్రజెంట్. గుడ్. సో మనకి భారతీయ మహిళా బ్యాంక్ అనేది 2013లో ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఈ బ్యాంక్ని ఓపెనింగ్ చేశారు, స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఇందిరాగాంధీ బర్త్డే రోజు చేశారనమాట. ఇందిరాగాంధీ బర్త్డే రోజు అంటే ఎప్పుడు 19th November 2013 మనకి ఈ బ్యాంక్ అనేది లాంచ్ అయ్యింది. ఈ బ్యాంక్ని మరి మహిళా బ్యాంక్ అని ఎందుకు అన్నారు అంటే ఓన్లీ మహిళలేనా సార్ ఈ బ్యాంకులో మనకి డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మహిళలకే వీళ్ళు లోన్లు ఇస్తారా, అసలు ఏంటి ఈ మహిళా బ్యాంక్ కాన్సెప్ట్ అంటే మనకి ఇది బేసికలీ 2013 బడ్జెట్లోనే ఈ బ్యాంక్ యొక్క ప్రస్తావన వచ్చిందండి. ఈ బ్యాంక్ కోసం అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం గారు ఈ బ్యాంక్ కోసం మేము 1,000 కోట్ల మూలధనంతో మేము ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తున్నాము. అది 100% గవర్నమెంట్ ఓన్డ్ ఉంటుంది, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ని మేము మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్నాము, అందుకనే ఆ బ్యాంక్ని మేము భారతీయ మహిళా బ్యాంకుగా పేరు పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. సో ఈ బ్యాంక్ ఎట్లా ఉండాలి, ఎవరెవరికి రుణాలు ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలి, వాటి కోసం అన్ని ఈ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ ఏ విధంగా పనిచేయాలి అని బ్లూ ప్రింట్ ఇవ్వడం కోసం ఎంబీఎన్ రావు ప్యానెల్, ఎంబీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈయన కెనరా బ్యాంక్కి హెడ్గా ఉన్నారనమాట అప్పుడు. సో ఈ కమిటీ సూచన ఇచ్చింది, బ్లూ ప్రింట్ ఇచ్చింది ఎట్లా చేయాలి అవన్నీ అని చెప్పి. కాబట్టి ఆర్బీఐకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆర్బీఐ కూడా సెప్టెంబర్ 2013లో లైసెన్స్ని అంగీకరించారు. నవంబర్ 19 మన్మోహన్ సింగ్ గారు ఇందిరాగాంధీ బర్త్డే రోజు బ్యాంక్ని స్టార్ట్ చేశారు. అక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ ఈ బ్యాంక్ ఎక్కడ అంటే ఢిల్లీ, కానీ ఈయన ప్రారంభించింది యాక్చువల్లీ ముంబైలో చేశారు. ఎందుకంటే అదే టైంలో ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఉంటుంది కాబట్టి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అయినా ముంబై బేస్ చేసుకొని ముంబైలో ఓపెనింగ్ చేశారు. ఇక్కడ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది అంతే. అయితే మహిళా బ్యాంక్ ఎట్లా అయ్యింది అంటే ఈ బ్యాంక్ యొక్క చీఫ్ హెడ్ అప్పుడులో ఉషా అనంత సుబ్రహ్మణ్యం ఆవిడని పెట్టారు. ఆవిడ ఒక ఉమెన్, మహిళే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదండి బ్యాంక్స్కి, అందరూ ముఖ్యమైన వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని, అందరూ ఉమెనే అనమాట ఇందులో, ఆల్ ఉమెన్. స్టాఫ్ మరి అందరూ ఉమెన్ అంటే అట్లా లేదండి. స్టాఫ్ బేసికలీ వీళ్ళకి మేల్ ఉంటారు ప్లస్ ఫీమేల్ కూడా ఉంటారు, ఇద్దరూ ఉంటారు. కస్టమర్స్ ఓన్లీ ఫీమేలా సార్ వీళ్ళకి అంటే మళ్ళీ అది కూడా అట్లా ఉండదు. కస్టమర్స్ కూడా మేల్ ప్లస్ ఫీమేల్ ఉంటారు కస్టమర్స్ కూడా. లోన్ ఇచ్చేది ఎవరికి సార్ అంటే ప్రధానంగా దాదాపుగా నియర్లీ 90% ఉమెనే ఉంటారు, ఏదో అక్కడక్కడ ఒక 10% మెన్కి ఇస్తారు. కాబట్టి ప్రధానంగా
వీళ్ళు అప్పులు ఇచ్చేది ఎవరికి అంటే మహిళలకి అన్నమాట. మహిళలకి ఏ విధంగా ఇస్తారు సార్ అప్పులు అంటే దాదాపుగా వీళ్ళకి ఎటువంటి ష్యూరిటీ అట్లా లేకుండా, అంటే ఏదో తాకట్టు పెట్టాలి బంగారమో లేకపోతే ఏదో ఫ్యాక్టరీయో స్థలమో అట్లాంటివి ఏమీ లేకుండా ఎవరైతే మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, అంటే బిజినెస్ చేద్దాము అని మంచి ప్లాన్ అవుట్లైన్ అంతా ఉన్నాయో వాళ్ళు వీళ్ళకి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు పరిశీలించి దాదాపుగా ₹1,00,00,000 వరకు వీరు ఎటువంటి కొలాటరల్ ష్యూరిటీ లేకుండా అప్పులు అనేది ఇవ్వడానికి పెట్టారు. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్కేనా సార్ ఉమెన్కి లోన్స్ అంటే లేదు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చేవారు, ప్లస్ చిన్న చిన్న కుటీర పరిశ్రమలో హోమ్ బేస్ ఏమైనా చేసుకోవాలి అన్న లోన్స్ ఇచ్చేవారు. కాబట్టి దీనికి మనం మహిళా బ్యాంక్ అన్నాం, ఎందుకంటే ప్రధానంగా మహిళల కోసం రుణాలు కేటాయించేవారు కాబట్టి. అయితే జనరల్గా మనకి ఈ బ్యాంక్ ఏమైందంటే పెద్దగా నడవలేదు, అందుకని ఏం చేశారంటే 2015లో మనం 2017లో అండి 1 ఏప్రిల్ 2017 ఏం చేసామంటే ఈ బ్యాంక్ని ఎస్బీఐలో మెర్జ్ చేశాము. సో 1 ఏప్రిల్ 2017 మహిళా బ్యాంక్ని ఎస్బీఐలో మెర్జ్ చేయడం జరిగినది. అయితే ఈ మహిళా బ్యాంక్ అనే కాన్సెప్ట్ మొట్టమొదటిగా మన దేశంలోనే పెట్టారా అంటే కాదు, ఇది యాక్చువల్గా మనకంటే ముందు 2 దేశాల్లో ఆల్రెడీ పెట్టారు, మనది 3వ దేశం అనమాట. ఏ దేశాలు అంటే ప్రధానంగా పాకిస్తాన్లో పెట్టారు ఇట్లాంటి కాన్సెప్ట్ మహిళా బ్యాంక్ అనే కాన్సెప్ట్, తర్వాత టాంజానియాలో పెట్టారు, ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ టాంజానియాలో పెట్టారు. మనం వీళ్ళ మోడల్ చూసి మన భారతదేశంలో కూడా పెట్టాము. దిస్ ఈస్ అబౌట్ మహిళా బ్యాంక్ అనమాట, మహిళా బ్యాంక్. అయితే మీకు ఎవరన్నా బ్యాంక్స్ అట్లాంటివి ప్రిపేర్ అవుతున్న బ్యాంక్ ఎగ్జామ్స్ అన్న ఎవరన్నా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి వాటిలో, సో మీకు మహిళా బ్యాంక్ యొక్క ప్రోస్ తెలియాలి, కాన్స్ కూడా తెలియాలి. ప్రోస్ చూసాం ఇప్పటివరకు అన్నీ బాగున్నాయి, మహిళల కోసం ఇస్తున్నారు అన్నీ బాగున్నాయి, వీటిలో కాన్స్ కూడా తెలియాలి, అంటే నెగిటివ్స్ ఏంటి అనేది కూడా తెలియాలి. ఏమని అడుగుతాడు ఆ ఎగ్జామ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గ్రూప్ డిస్కషన్స్లో అడుగుతాడు, లేదా ఎవరన్నా మెయిన్స్ టైప్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఆర్ సివిల్స్ రాస్తుంటే ఏమని అడుగుతాడు, వై మహిళా బ్యాంక్ ఇస్ మియర్ పబ్లిసిటీ స్టంట్ అంటాడు. సింపుల్గా ఏమంటాడంటే ఈ మహిళా బ్యాంక్ అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అడుగుతాడు. వై మహిళా బ్యాంక్ ఈస్ మియర్ పబ్లిసిటీ స్టంట్. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇట్లాంటి అనాలిసిస్ మీరు చేసుకోండి, 1 or 2 pages రాసుకోండి. ఇది వై మహిళా బ్యాంక్ ఇస్ మియర్ పబ్లిసిటీ స్టంట్, కేవలం పబ్లిసిటీ స్టంటే అనేది ఎందుకు అన్నారంటే మీరు రాయండి, 2 pages రాయడానికి ట్రై చేయండి. బ్రీఫ్గా మీకు ఇవ్వాలి ఇన్పుట్స్ అంటే ఏమి ఇవ్వచ్చు. నేను పాజిటివ్ పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాము, నెగిటివ్కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లాంటివి ఉన్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇవి ఇండియా మొత్తం ఉన్నాయి ఈ బ్యాంకులు. సో ప్రభుత్వానికి నిజంగానే మహిళలకి ఎవరన్నా చేయాలి అంటే ఈ బ్యాంకుల్లో మహిళలకి తాకట్టు లేకుండా కొలేటరల్ లేకుండా ₹1,00,00,000 వరకు రుణం ఇస్తున్నామనే పథకం చేస్తే సరిపోయేది కదా ఈ బ్యాంకుల్లోనే. ఎందుకంటే ఈ బ్యాంకులకి దాదాపుగా ప్రతి కార్నర్ ఆఫ్ కంట్రీలో ఉన్నాయి, దేశంలో అంతటా సర్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి బ్యాంకులు. మరి ఈ బ్యాంకుల్లోనే అది పెడితే సరిపోయేది, కొత్త బ్యాంక్ ఏర్పాటు చేయాలి. కొత్త బ్యాంకులు ఎక్కడ పెడతారు, ఎక్కడో అక్కడక్కడ మహా అయితే దేశం మీద మొత్తం మీద 25 ఉంటాయి మీ బ్యాంకులు. సో ఎక్కడైనా వస్తుంది, ప్రతి మహిళలకి అందుబాటులోకి రాదు. కాబట్టి ఆ పాయింట్ మీరు చెప్పచ్చు. ఇంకా మీరు ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బ్యాంకులే సరిగ్గా వెళ్ళలేకపోతున్నాయి, మళ్ళీ అదే ప్రాంతంలో ఈ బ్యాంకుని పెడితే అనవసరంగా ఓవర్ బర్డెన్ చేసినట్టు అవుతుంది, బ్యాంకులు ఎక్కువ అయిపోయి ఎవరికి పెద్ద లాభాలు లేకుండా అయిపోద్ది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ బ్యాంక్లో ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పాటు చేశారు బ్యాంకులు, మరి స్టాఫ్కి వెంటనే మనకి రిక్రూట్మెంట్ అనేది జరగదు. సో వీళ్ళు ఏం చేశారు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర నుంచి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు చాలామందిని స్టాఫ్ని, అంటే తాత్కాలికంగా ఒక 5 years పనిచేయడానికి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. ఎవరన్నా ఒక వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రిక్రూట్ అయ్యి డెప్యుటేషన్ మీద ఈ బ్యాంక్ వచ్చి అతను పనిచేస్తాడా, చేయడు. అతనికి ఎందుకు ఉంటుంది, మోటివేషన్ ఉండదు. అతనికి ఎంతసేపు విధేయత అతను పేరెంట్ బ్యాంక్ మీద ఉంటుంది కానీ ఈ బ్యాంక్ పైన ఉండదు. సో దానివల్ల ఎవరు పెద్దగా ఇష్టంతో కానీ ఆ మోటివేషన్తో కానీ పని చేయడానికి ఎవరు ఇష్టపడలేరు. సో అది దీంట్లో నెగిటివే అనమాట. నెక్స్ట్ వీళ్ళు మహిళలకి అని చెప్పారు, మహిళలకి సేవింగ్స్ బ్యాంక్ చేసుకుంటే మనీ దాచుకుంటే 4% 5% ఇస్తున్నారు వడ్డీలు.
4% to 5% వల్ల ఏం గొప్ప ఉంది? ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకు కోటక్ 6% ఇస్తుంది. మనం దాచుకున్న డబ్బుల పైన వడ్డీ వాళ్ళు ఆల్రెడీ 6% ఇస్తున్నారు. వెలస్ వీళ్ళు 4 to 5 వేస్తున్నారు. మరి వీళ్ళ బ్యాంక్లోనే ఎందుకు లేడీస్ అన్నారు జమ చేసుకుంటారు? ఈ బ్యాంక్లోనే జమ చేసుకుంటారు. అల్టిమేట్లీ మనీ మ్యాటర్స్ కాబట్టి ఇవన్నీ మీరు చెప్పొచ్చు. అందుకని ఇదంతా కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసమే చేశారు. నిజంగా వాళ్ళు మహిళలకే చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఒక స్కీమ్ లాంటిది మహిళల కోసం లాంచ్ చేస్తే సరిపోయేది అని యూ కెన్ వర్కౌట్ అండి దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం. దీంతో మనకి భారతీయ మహిళా బ్యాంక్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓకే, సో మనం ఆల్రెడీ ఇప్పటి వరకు ఏవైతే చదువుకున్నామో అవి రివైజ్ చేసుకుందామండి. సో దట్ మనకి ఈరోజు క్లాస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా బ్యాంక్స్కి సంబంధించి మనం చూడాలి, ఇంకొక 2-3 కమిటీస్ గురించి చూడాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్డర్లో వెళ్దాం. సో రివైజ్ చేసుకున్నట్లయితే మనం ఈరోజు చదివినవి ఓకే, మనం స్మాల్ బ్యాంక్స్ మరియు పేమెంట్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్, ట్యాగ్ లైన్స్ అనే పాయింట్ చూస్తూ వచ్చాం. సో వాటికి సంబంధించి మనకి స్మాల్ బ్యాంక్స్లో ఏమనుకున్నాము? క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జలంధర్ పంజాబ్. ట్యాగ్ లైన్స్ ఏంటి అనేవి చూసాం ఒక్కొక్క బ్యాంక్కి. సో దాదాపుగా ఈ పాయింట్స్ ఇవన్నీ చూసాం. సో ఇది మీకు క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఏం చూసాము? పేమెంట్ బ్యాంక్స్ చూసాం. పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి అవన్నీ లాస్ట్ క్లాస్లో చూసాము. ఇప్పుడు మనము పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి యొక్క ట్యాగ్ లైన్స్ ఏంటి అనేది కూడా చూసాము. సో మరి ఈ రకంగా అడుగుతున్నాడు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే అండి, తప్పదు. కాబట్టి ఈ పాయింట్ కూడా మనం చూసాం. ఎంపవరింగ్ ఉమెన్ అండి, ఎవరో భారతీయ మహిళా బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి అని అడిగారు. సమ్వన్ ఎంపవరింగ్ ఉమెన్ భారతీయ మహిళా బ్యాంక్ ఎవరు అడిగారు? స్వాతి గారు అడిగారు. మహిళా బ్యాంక్ ట్యాగ్ లైన్ భారతీయ మహిళా బ్యాంక్ ట్యాగ్ లైన్ ఎంపవరింగ్ ఉమెన్. సో మనం పేమెంట్ బ్యాంక్స్ కూడా చూసాం, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, వాటి యొక్క ట్యాగ్ లైన్స్ చూసాం. నెక్స్ట్ మనం యాక్చువల్లీ టాపిక్ దేంట్లో చదివాం మనము? నచికేత్ మోర్ కమిటీలో ఇచ్చిన సూచనలో రెండో సూచన అయినటువంటి బ్యాంకింగ్ అందుబాటులో ఉండాలి, దానికోసం చిన్న బ్యాంకులు మరియు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయండి అని సూచించారు. దానికి అనుగుణంగా ఆర్బీఐ ఈ 2 బ్యాంకులను ఏర్పాటు చేసింది అనే టాపిక్ మనం చూసుకున్నాం. దాంతో ఆ సెకండ్ రికమెండేషన్ ఆఫ్ నచికేత్ మోర్ కమిటీ కంప్లీట్ అయింది. నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన థర్డ్ రికమెండేషన్ యాక్సెస్ టు క్రెడిట్. ఇవి మీరు పెద్దగా చూడకండి, ఎందుకంటే ప్రభుత్వం అమలు చేయలేదు. ఇవి కేవలం ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మాత్రమే. అందుకనే జస్ట్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ కమిటీ ఇలా సూచించింది అని చెప్తాను నేను. ఎగ్జామ్లో ప్రస్తుతం పిఎస్ఎల్ ఎంత అని అడుగుతాడు. 50% అని ఆప్షన్ కనబడగానే పెట్టచ్చు. పెట్టి సార్ మీరు 50% అన్నారు ఇక్కడ యాక్సెస్ టు క్రెడిట్ ఈ స్లైడ్లో అంటారు. అది 50% సూచించిందండి ఈ కమిటీ, ప్రభుత్వం అందుబాటు చేయలేదు. అందుకని ఈ పాయింట్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయకండి, జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ టు క్రెడిట్ అనవసరంగా ఎగ్జామినేషన్లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి. 4th పాయింట్ యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు నచికేత్ మోర్. 5th పాయింట్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పారు. 6th పాయింట్ మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ భీమల్ జలన్ కమిటీ చూసాం. భీమల్ జలన్ కమిటీలో న్యూ బ్యాంక్స్ లైసెన్సెస్ కోసం ఏర్పాటు చేశారు. సో అది ఆ కమిటీ వెళ్లే ముందు ఈ బ్యాంక్ లైసెన్స్కి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ అనేది చూసాం. ఏ విధంగా మన భారతదేశంలో డిఫరెంట్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. 1991లో ఏర్పాటు చేసిన నరసింహన్ కమిటీ 1, 1993లో ఆ బ్యాంక్స్ 10 బ్యాంకులకి ఇవ్వడం జరిగింది లైసెన్స్. అందులో 6 బ్యాంకులు ఇప్పటికీ రన్నింగ్ ఉన్నాయి. 4 బ్యాంకులని వేరే బ్యాంకులో విలీనం చేశారు కాబట్టి అవి క్లోజ్డ్ అయినాయి. ఈ 6 బ్యాంకులు, ఆ 4 బ్యాంకులు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ చూసాము. తర్వాత 1998లో నరసింహన్ కమిటీ 2ని అపాయింట్ చేయడం జరిగింది. నరసింహన్ కమిటీ 2 ఇచ్చిన సూచనలు చూసాము. అందులో ప్రధానంగా మళ్ళీ కొత్త బ్యాంకులు పర్మిషన్ ఇచ్చారు. 2 బ్యాంకులకి ఈసారి ఇచ్చారు పర్మిషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు యెస్ బ్యాంక్. 2013-14లో న్యూ బ్యాంక్ లైసెన్సెస్ కోసం భీమల్ జలన్ కమిటీని ఏర్పాటు చేశారు. భీమల్ జలన్ కమిటీ కూడా వచ్చిన అప్లికేషన్స్లో 2 బ్యాంకులకి పర్మిషన్ ఇవ్వమని సూచించింది.
కమిటీ సూచనల మేరకు ఆర్బీఐ ఇద్దరిని విన్నర్స్ని అనౌన్స్ చేసింది, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్. బంధన్ బ్యాంక్ గురించి చూసాం, హెడ్ క్వార్టర్స్, ట్యాగ్ లైన్ ఎప్పుడు ప్రారంభమైంది. సేమ్ టైం ఐడిఎఫ్సి కూడా ఎప్పుడు ప్రారంభమైంది, ట్యాగ్ లైన్ ఎక్కడ, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది చూసాము. ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ని ప్రస్తుతం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నాము అంటున్నాము. సో ఆర్డర్ కనుక మనం చూసుకున్నట్లయితే 1991 నరసింహన్ 1 కమిటీ, 1993 ఇక్కడ బ్యాంకులు ఏర్పడ్డాయి, 1998 నరసింహన్ 2, 2001 ఈ కమిటీ ఇచ్చిన సూచన వరకు బ్యాంకులు ఏర్పడ్డాయి, 2013 భీమల్జలన్ కమిటీ ఇచ్చిన సూచన వరకు 2 బ్యాంకులు ఏర్పడ్డాయి. ఐడిఎఫ్సి ఫుల్ ఫామ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ మనకి ఈ టాపిక్తో మనకి లింక్ లేదు కానీ కొత్తగా ఈ టైంలోనే ఏర్పాటు చేశారు కాబట్టి బ్యాంక్, దీని గురించి కూడా చూసాం, భారతీయ మహిళా బ్యాంక్ గురించి. భారతీయ మహిళా బ్యాంక్ వచ్చేసరికి ఏర్పాటైంది ఎప్పుడు అంటే 19 నవంబర్ 2013, హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. మహిళా బ్యాంక్ అని ఎందుకు అంటున్నామంటే ప్రధానంగా ఈ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు ఆ బ్యాంక్ యొక్క హెడ్, బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ దాదాపుగా ఉమెనే ఉన్నారు. బట్ స్టాఫ్ ప్లస్ కస్టమర్స్ డిపాజిట్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. లోన్స్ కూడా ఇద్దరికీ ఇస్తారు కానీ ప్రధానంగా ఉమెన్కే ఇస్తారు మహిళలకి. ఆ మహిళలకు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఉంటే ₹1 కోటి దాకా ఎటువంటి కొలేటరల్ ష్యూరిటీ లేకుండానే వారి బిజినెస్ ప్లాన్స్ అవన్నీ చూసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ₹1 కోటి దాకా రుణం అనేది ఇవ్వడం చూస్తారు. సో ఎంబీఎన్ రావు కమిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారండి, ఇన్ కేస్ ఎగ్జామ్స్లో మరీ డీప్కి వెళ్తే అడుగుతాడు, అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి అంటే భారతీయ మహిళా బ్యాంక్ యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉండాలి అని బ్లూ ప్రింట్ తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఎంబీఎన్ రావు కమిటీ. కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఈయన కెనరా బ్యాంక్ యొక్క హెడ్ అనమాట. సో ఆ కమిటీ సూచించింది ఏ విధంగా భారతీయ మహిళా బ్యాంక్ అనేది ముందుకు నడవాలి అంటే ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి, వర్కింగ్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. సో దానికి మనం ఆల్రెడీ చూసాం, పాకిస్తాన్, టాంజానియా దేశాలు ఆల్రెడీ బ్యాంకింగ్, ఈ మహిళా బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ మనకన్నా ముందే తీసుకొచ్చాయి. సో మనం ఫస్ట్ కంట్రీ కాదు మొత్తం వరల్డ్లోనే అంటే ఇటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఫస్ట్ కంట్రీ కాదు. సో భారతీయ మహిళా బ్యాంక్ గురించి ప్రథమంగా ఏ బడ్జెట్లో ప్రస్తావించారు అంటే 2013 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి చిదంబరం గారు ప్రస్తావించారు. ₹1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాము అని ఆయన ప్రకటించారు. సో ఇది మనకి భారతీయ మహిళా బ్యాంక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. దీనితో మనకి ఈరోజు ఎకానమీ క్లాస్ అనేది కంప్లీట్ అయింది, అందులో ఈ బ్యాంకింగ్ టాపిక్. నెక్స్ట్ క్లాస్ మనం ఇంకొన్ని కమిటీస్ గురించి చూడాలి, కోఆపరేటివ్ చూడాలి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అవన్నీ ఉండాలి, టాపిక్స్ ఉంటాయి చూడాల్సినవి. కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ ఏం టాపిక్స్ రాబోతున్నాయి, లేకపోతే నెక్స్ట్ ఆ టాపిక్స్ కవర్ అవుతాయా, ఇవి కవర్ అవ్వవా, లేకపోతే అదేంటిది ఇదేంటిది అవన్నీ క్వశ్చన్స్ పెట్టుకోకండి. మనం ఏది చూస్తున్నామో వాటిపైన ఫోకస్ చేయండి, అవి మంచి గ్రిప్ పెట్టుకోండి. సో ఎట్లా నాకు ఏ టాపిక్స్ అయితే నేను అనుకున్నాను అవి చెప్తాను కంపల్సరీ, మీకు నో డౌట్ ఆ సిలబస్ మీకు ల్యాగ్ అయితే ఉండదు. ఏవేవి నేను చెప్పాలనుకున్నా కంపల్సరీ కంప్లీట్ అయితే చేస్తాం. సో ఆ టెన్షన్స్ వర్రీస్ పెట్టుకోకండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏవైతే మనం టాపిక్స్ చూసామో వాటిపైన స్పష్టమైన అవగాహన తెచ్చుకొని క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, గ్రిప్ తెచ్చుకోండి, మంచి కమాండ్ తెచ్చుకోండి, వాటిపైనే ఫోకస్ చేయండి. ఇంకా ఏ టాపిక్ ఆ టాపిక్ ఉందా ఇది అది వాటిపైన పెద్దగా మీరు డైవర్ట్ అవ్వకండి. సో థ్యాంక్ యూ అండి వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనము సాయంత్రం 5 PM హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. హిస్టరీలో ఎర్లీ మెడివల్ హిస్టరీ చూస్తున్నాం. సో ఎర్లీ మెడివల్ ఇండియా అనేది చూద్దాము, కంటిన్యూ చేద్దాం. పాలాస్ అవన్నీ ఉంటే ఎర్లీ మెడివల్ ఇండియా చూద్దాం. 5 PM to 6:30 PM మనము తిరిగి మళ్ళీ కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 మెంబర్స్ దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే
మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రెజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.